ఓ నా హృదయమా పాడుమా కృతగీతం ప్రభునాకే. ఎంతో ఆనందం వర్ణింపజాల, ఎంతో ఆనందం వర్ణింపజాల, ఎంతో ప్రభు ప్రేమా. హృదయమా పాడుమా క్రీస్తు నందు స్వాస్థ్యము చేసే తన సంకల్పం అద్భుతమది. క్రీస్తు నందు స్వాస్థ్యము చేసే తన సంకల్పం అద్భుతమది. భూమి పునాది వేయక మునుపే, భూమి పునాది వేయక మునుపే ఏర్పరచుకొనెను. హృదయమా పాడుమా ఓ నా హృదయమా. క్రీస్తు నందు నన్ను క్షమించి రక్తము కార్చి కడిగేను నన్ను. క్రీస్తు నందు నన్ను క్షమించి రక్తము కార్చి కడిగేను నన్ను. విడిపించి నన్ను నీతిగా తీర్చి, విడిపించి నన్ను నీతిగా తీర్చి పవిత్ర పరచెను. హృదయమా పాడుమా ఓ నా హృదయమా. క్రీస్తులో నన్ను దరికి పిలిచి చేర్చి కృత వ్యక్తిగా చేయా. క్రీస్తులో నన్ను దరికి పిలిచి చేర్చి కృత వ్యక్తిగా చేయా. కూల్చేను ప్రభు ఆ మద్యపు గోడా, కూల్చేను ప్రభు ఆ మద్యపు గోడా, కోరి చేరి ఉండేను. హృదయమా పాడుమా ఓ నా హృదయమా. క్రీస్తులో ఉన్న ఏ శిక్ష లేదు, స్వాతంత్రము క్రీస్తు నందే. క్రీస్తులో ఉన్న ఏ శిక్ష లేదు, స్వాతంత్రము క్రీస్తు నందే. క్రీస్తే పరమునా కూర్చుండబెట్టి, క్రీస్తే పరమునా కూర్చుండబెట్టి కృత సృష్టిగా చేసే. హృదయమా పాడుమా ఓ నా హృదయమా. క్రీస్తులో దొరికే ఆశీర్వాదం, శాంతి ఆనందం దొరికేను మనకు. క్రీస్తులో దొరికే ఆశీర్వాదం, శాంతి ఆనందం దొరికేను మనకు. క్రీస్తు మహిమా జయమునకై పిలిచే, క్రీస్తు మహిమా జయమునకై పిలిచే హల్లెలూయా పాటను. హృదయమా పాడుమా
ఓ నా హృదయమా పాడు మా కృతగీతం ప్రభునకే. ఎంతో ఆనందం వర్ణింపజాల, ఎంతో ఆనందం వర్ణింపజాల, ఎంతో ప్రభు ప్రేమ. హృదయమా పాడుమా. హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము. యేసయ్యా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని ప్రభువా నిత్యము దేవదూతల చేత కొనియాడబడుచున్న తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్. విజయ గీతము మనసార నేను పాడేదా, నా విజయముకై ప్రాణ త్యాగము చేసావు నీవు. విజయ గీతము మనసార నేను పాడేదా, నా విజయముకై ప్రాణ త్యాగము చేసావు నీవు. పునరుత్థానుడ నీవే నాలాపనానికే నారాధన. పునరుత్థానుడ నీకే నాలాపనా నీకే నారాధనా. ఉన్నతమైన నీ ఉపదేశము నా నిత్య జీవముకే. పూటము వేసితివే నీ రూపము చూడనాలు. ఉన్నతమైన నీ ఉపదేశము నా నిత్య జీవముకే. పూటము వేసితివే నీ రూపము చూడనాలు. యేసయ్యా నీ తీర్మానమే నన్ను నిలిపినది, నీ ఉత్తమమైన సంగములో. యేసయ్యా నీ తీర్మానమే నన్ను నిలిపినది, నీ ఉత్తమమైన మార్గములు సంగములో. విజయ గీతం మనసార నేను పాడెదా, నా విజయముకై ప్రాణ త్యాగం చేశావు నీవు. పునరుత్థానుడ నీవే నాలాపనా నీకే నారాధనా. ఒకని ఆయుష్ ఆశీర్వాదము నీ వశమై ఉన్నవి, నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో. ఒకని ఆయుష్ ఆశీర్వాదము నీ వశమై ఉన్నవి, నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో. యేసయ్యా నీ సంకల్పమే మహిమైశ్వర్యము నీ పరిశుద్ధులలో చూపినది. యేసయ్యా నీ సంకల్పమే మహిమైశ్వర్యము
నీ పరిశుద్ధులను చూపినది. విజయ గీతం మనసాగ నేను పాడేదా. నా విజయముకై ప్రాణత్యాగం చేసావు నీవు, పునరుత్థానుడ నీవే నాలాపనా. నీకే నారాధనా. నూతన యెరూషలేం సీయోను నాకై నిర్మించుచున్నావు నీవు. ఈ నిరీక్షణయే రగులుచున్నది నాలో. నూతన యెరూషలేం సీయోను నాకై నిర్మించుచున్నావు నీవు. ఈ నిరీక్షణయే రగులుచున్నది నాలో. యేసయ్యా నీ ఆధిపత్యమే కలిగించే, నీ ప్రసన్న వదనమును ఆరాధించ. యేసయ్యా నీ ఆధిపత్యమే అర్హత కలిగించే, నీ ప్రసన్న వదనమును ఆరాధించ. విజయ గీతం మనసార నేను పాడేదా. నా విజయముకై ప్రాణత్యాగం చేసావు నీవు, విజయ గీతం మనసార నేను పాడేదా. నా విజయముకై ప్రాణత్యాగం చేసావు నీవు, పునరుత్థానుడ నీవే నాలాపనా. నీకే నారాధనా. పునరుత్థానుడ నీవే నాలాపనా. నీకే నా ఆరాధనా. హల్లెలూయా. స్తోత్రం యేసయ్యా, నీకు వందనాలు. తండ్రి ఆమేన్. యేసు ప్రభు కాపరి నాకు వాసిగా స్తుతించేదన్, యేసు గొర్రె పిల్లను పోయెదను తన వెంట. యేసు ప్రభు కాపరి నాకు వాసిగా స్తుతించేదన్, యేసు గొర్రె పిల్లను పోయెదను తన వెంట. పచ్చిక పట్లకు మచ్చికతో నడుపున్, స్వచ్ఛ జలము చెంత నిచ్చును విశ్రాంతి. పచ్చిక పట్లకు మచ్చికతో నడుపున్, స్వచ్ఛ జలము చెంత నిచ్చును విశ్రాంతి. ముందు ముందు వెళ్ళుచు రక్షించు, పొందుగా రక్షించు నన్ను, తన మాధుర్య స్వరంబున తనివి తీర్చును. ముందు ముందు వెళ్ళుచు పొందుగా రక్షించు నన్ను, తన మాధుర్య స్వరంబున తనివి తీర్చును. యేసు ప్రభు కాపరి నాకు వాసిగా స్తుతించేదన్, యేసు గొర్రె పిల్లను పోయెదను తన వెంట. మరణలోయ ద్వారా సరిగా నడిపించును, అడవి భయములెల్లా ఎడబాపి రక్షించున్. మరణలోయ ద్వారా సరిగా నడిపించును, అడవి భయములెల్లా ఎడబాపి రక్షించున్.
అత్తి ఒత్తి కట్టి గాయాలెంతో ఆదరించును, వింతగు ఆయన ప్రేమ సేవలు సంతోషింతును. హత్తి ఒత్తి కట్టి గాయాలెంతో ఆదరించును, వింతగు ఆయన ప్రేమ సేవలు సంతోషింతును. యేసు ప్రభు కాపరి నాకు వాసిగా స్తుతించేదన్, యేసు గొర్రె పిల్లను పోయెదను తన వెంట. శత్రుల ముందాహారం సంసిద్ధము చేయున్, నా గిన్నె నిండించి పొలి పారజేసి. శత్రుల ముందాహారం సంసిద్ధము చేయున్, నా గిన్నె నిండించి పొంగి పొల్ల చేసి. కడిగి కడిగి శుద్ధి చేసి ఆత్మదానమిచ్చేను, వడిగా ఆయన సాయము నా జయమున వెళ్ళెదను. కడిగి కడిగి శుద్ధి చేసి ఆత్మదానమిచ్చేను, వడిగా ఆయన సాయము నా జయమున వెళ్ళెదను. యేసు ప్రభు కాపరి నాకు వాసిగా స్తుతించేదను, యేసు గొర్రె పిల్లను పోయెదను తన వెంట. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా స్తోత్రం. ఒక చిన్న మనవి ప్రార్థన చేస్తున్నాను. అంటే మనము దేవుడికి మనం ఎలా ఇచ్చేవారుగా ఉంటే దేవుడు మనకి ఆశీర్వాదం ఇస్తాడు, ఇంకా అధికంగా దీవెనలు ఇస్తాడు. అలాగే మరి మనము సామెతల గ్రంథంలో 3వ అధ్యాయం 9వ వచనంలో చూసుకుందాం ఒక చిన్న మాట. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గణపరచుము. అట్లా దేవుడు మరి మనం ఎంతగా దేవుడికి ఇచ్చేవారిగా ఉంటే దేవుడు దీవెనలు అంతగా కుమ్మరిస్తారు మన రాబడిలో గాని. మనము ఇచ్చే మరి ప్రతి ధర్మశాస్త్రంలో అయితే ప్రతి పంటలో జీలకర్రలో మరి సోపులో కూడా భాగం ఇచ్చి దేవుడికి గణపరిచేవారంట. మనం కూడా అధికంగా ఇచ్చి మనం కూడా అధికంగా దీవించబడదాము. మనం ఇచ్చేవారుగా ఉండాలి దేవుడి విషయంలో. అనేకులు కూడా మరి ఇంకా జూమ్ మీటింగ్ లో చేర్చబడాలి. మరి మన పరిచర్య కూడా అంత విస్తరించాలి. పాస్టర్ కూడా మరి ఎంతగానో మన కోసం చాలా మరి ప్రార్థనలో మరి మనల్ని ముందుకు తీసుకెళ్ళడానికి మరి అనేక బీద వాళ్ళకు కూడా మన సహాయం చేసేవారుగా ఉండటానికి కూడా చాలా శ్రమ పడుతున్నారు. వాళ్ళకు కూడా మనం సహాయకారంగా ఉండాలి. మరి మన సహోదరుల పట్ల మనం హెల్ప్ చేసేవారిగా ఉండాలి, మన చేతులు ఇచ్చేవారిగా ఉండాలి. మన అందరినీ దేవుడు ఆ విధంగా సిద్ధపరచాలని జూమ్ మీటింగ్ లో ఇంకా అనేకులు కూడా మరి ఆ విధంగా సహాయం చేసేవారిగా ఉండాలని దేవుడికి మరి మనం ప్రార్థన చేస్తున్నాను నేను కూడా. మరి ఇంకా అట్లా అనేకులను సిద్ధపరిచే విధంగా దేవుడికి ఈ కొద్ది మనం దేవుడు యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాం. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రియుల దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చక్కని పాటలు పాడి ఉదయకాలం పరిశుద్ధమైన జీవంగల దేవును ఆరాధన చేయడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు. అలాగే ప్రియుల కూడి వేసిన ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేక వందనాలు. చక్కని మాట వాక్యాన్ని బట్టి కూడా దేవునికి స్తోత్రం. హోలీ స్పిరిట్ లో ప్రియుల ఆధారపడి మనం ముందుకు వెళదాం. దయహల హృదయుడవు నిస్సాస్త్యము ఎన్నడు ఎడబాయవు, దయహల హృదయుడవు నిస్సాస్త్యము ఎన్నడు ఎడబాయవు. ఎడారిలో ఊటలను జలరాసులలో త్రోవను ఏర్పరచువాడవు, సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కొనియాడును, సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కొనియాడును. దయహల హృదయుడవు నిస్సాస్త్యము ఎన్నడు ఎడబాయవు, ఎడారిలో ఊటలను జలరాసులలో త్రోవలు ఏర్పరచువాడవు,
సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కొనియాడును. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కొనియాడును. దయాల హృదయుడవు నీ శాస్త్యము ఎన్నడూ ఎడబాయవు. అమనేసే మీకు ఆరాధన. తండ్రి మీకు స్తోత్రం. ప్రియులారా, మన దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదనమాట. ఎన్నడూ మనల్ని యేసుక్రీస్తు ప్రియులారా మనల్ని ఎన్నడూ విడువలేదనమాట, ఎడబాయలేదనమాట. నేను ఏమాత్రమును విడువను, ఎన్నడూను ఎడబాయను. అలాగే ప్రియులారా, మన ఆత్మీయ జీవితంలో ఊటలను తెరిచే దేవుడు అనమాట. ఎడారిల్లో కూడా ఊటలను తెరిచే దేవుడు, జలరాశుల్లో కూడా రోగలు దారి ఓపెన్ చేయడానికి ప్రియులారా మన ప్రభువుని యేసుక్రీస్తుకు సాధ్యమన్నమాట. దేవునికి స్తోత్రం. అసాధ్యమైన అని మనం అనుకున్న కొన్ని విషయాలు అనుకున్నారేమో కానీ దేవునికి ప్రియులారా సమస్తం సాధ్యం. అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తుకు సమస్తం సాధ్యం అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, మనం జీవగల దేవుని ఎంతగా సంతోషంతో మనం ఆరాధన చేయాలి. దేవుని మనం సంతోషంతో ప్రియులారా మనం సుధించే వారిగా మనం ఉండాలి. దేవుని మనం కొనియాడే విషయంలో మనం ఆనందంతో అధికంగా మనం కొనియాడుకోవాలి అనమాట. కాబట్టి ఒక వాక్యం ప్రియులారా మనం చదువుదాం. మత్తయి సువార్త, ప్రియులారా మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండు పట్టణము మరుగై ఉండనేరదు. ఆమేన్. మీరు లోకమునకు, మనందరం లోకమునకు వెలుగై ఉండాలని ఆ ఉద్దేశంతో ప్రభు చెప్పామన్నమాట. శిష్యులను చూసుకొని ప్రభు మాట్లాడామని అనమాట. అంటే యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. కాబట్టి ప్రియులారా, ఇంకా పైన మనం చూడవచ్చు, యు ఆర్ ద సాల్ట్ ఆఫ్ ద ఎర్త్. అంటే మీరు భూమికి ఉప్పని. ఇప్పుడు మనం యేసుక్రీస్తు ప్రియులారా మనం చూస్తుంటే పరిశుద్ధులు, సంపూర్ణ వెలుగు అనమాట, నిజమైన వెలుగు. కానీ అదే యేసుక్రీస్తు ప్రియులారా కోరుతున్న విషయం ఏంటిదంటే, యేసుక్రీస్తు హృదయం చెప్తున్నమాట, మీరు కూడా వెలుగు ఉండాలన్నమాట. యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆ ఉద్దేశం ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన దేవుని కృపను బట్టి నెరవేర్చామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్, యు ఆర్ ద సాల్ట్ ఆఫ్ ద ఎర్త్. ఇప్పుడు అది ఎలా సాధ్యం ప్రియులారా మనం చూసినట్లయితే, దాని కొరకు ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు కలువరి సిలువలో నా కొరకు మీ కొరకు ప్రాణం పెట్టారు. ప్రాణం పెట్టడం మాత్రం కాదు, తండ్రి దేవుడు యేసుక్రీస్తును తిరిగి లేపామన్నమాట. అంటే మహిమా శరీరం దేవుడు అనుగ్రహించామన్నమాట. తండ్రి దగ్గర వెళ్ళిన యేసుక్రీస్తు ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్మ కొరకు అడిగామన్నమాట. అంటే పరిశుద్ధాత్మ వలన ప్రియులారా మనం చూస్తున్నట్టే సువార్త విని రక్షణ పొందిన ప్రియులారా మనం ఆత్మ ఇప్పుడు మనం చూస్తున్నట్టే సంపూర్ణంగా అది వెలుగా ఉంది అనమాట. హల్లెలూయా. సంపూర్ణంగా ప్రియులారా యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పిన ఆ మాట ప్రియులారా సువార్త విని రక్షణ పొందినప్పుడు మన ఆత్మలో ప్రియులారా పరిశుద్ధాత్మ వలన హోలీ స్పిరిట్ ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు మహిమ నిరసన క్రీస్తు వచ్చి ప్రియులారా మనలో నివాసం చేసుకొని మన ఆత్మను వెలిగించామన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మన ఆత్మ ప్రియులారా మనం చూసినట్లయితే అది ఫుల్ లైట్ గా ఉన్నట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. స్తోత్రం. కానీ మనమేమో మన ప్రాణ పరిస్థితి కొంచెం తేడా ఉండవచ్చు, బయట ఉన్న పరిస్థితి తేడా ఉండవచ్చు. కానీ మన ఇన్నర్ మ్యాన్ లేదంటే కొత్తగా జన్మించిన ప్రియులారా ఆత్మ ప్రియులారా మనం చూసినట్లయితే ఇది ప్రభు చేశామన్నమాట. అది రక్షణ పొందినప్పుడు జరిగింది అనమాట. సువార్తని రక్షణ పొందిన ఆ రోజు నుండి మన ఆత్మ పూర్తిగా ప్రియులారా వెలిగించబడామన్నమాట. యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. కాబట్టి క్రీస్తునందున్న ప్రియులారా మనకు ఇప్పుడు దేవుడు అది చేశామన్నమాట. అది ఆల్రెడీ మనలో ఉంది అనమాట. లైట్ ఉంది అనమాట. అంటే దీపం లేదంటే అది వెలిగించబడాం. కారణం ఏంటది? కారణం ప్రియులారా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 4:17 రాయబడింది. యేసుక్రీస్తు ప్రియులారా మనం యేసుక్రీస్తు గురించి రాయబడింది. ద గ్రేట్ లైట్ అని రాయబడింది. యోహాను సువార్త 1వ అధ్యాయంలో కూడా ప్రియులారా మనం చూడవచ్చు. ఇప్పుడు గొప్ప వెలుగైన ప్రభువైన యేసుక్రీస్తు హోలీ స్పిరిట్ వలన ప్రియులారా మనలో వచ్చి నివాసం చేసి మన ఆత్మను వెలిగించిన ఒకటి ప్రియులారా మనం ఎంతగా స్తుతించాలి. కాబట్టి
ప్రియులారా మనం ప్రార్థన చేస్తున్న కొలది, వాక్యాలు ప్రభు ఒక మాటలు ధ్యానిస్తున్న కొలది, ప్రభువును ఆత్మలో సత్యంలో ఆరాధన చేస్తున్న కొలది అది మన ఆత్మ నుండి బయటకు రిలీజ్ అవుతుంది అనమాట. దాని యొక్క వెలుగు బయటకు రిలీజ్ అవుతుంది అనమాట, శక్తి బయటకు రిలీజ్ అవుతుంది అనమాట. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం అదే సమయం ప్రభుత్వ సమయం గడపాలి అనమాట. ఎంత మనం ప్రభుత్వ సమయం గడిపినా అంత మన ఆత్మలో ఉన్నది బయటకు వచ్చేస్తాయి అనమాట. బయటకు ప్రియులారా శక్తిగా రిలీజ్ అవుతుంది, శక్తిగా రిలీజ్ అవుతుంది. అదే దేవుని ఒక ప్రేమగా రిలీజ్ అవుతుంది అనమాట. క్షమించే గుణంగా రిలీజ్ అవుతాయి, ఇతరులకు మేలు చేసే గుణంగా రిలీజ్ అవుతాయి అనమాట. కానీ సాతాను ఒక తొందరమైనది ప్రియులారా మనం చూసినట్లయితే ఈ వెలుగు బయటకు రాకుండా చేయడం, మన ఆత్మలో ఉన్న వెలుగు అది బయటకు రాకుండా దెయ్యాలు మాక్సిమం ప్రయత్నం చేస్తాడు. అది ప్రియులారా మనం చూస్తున్నట్టే గాయాల ద్వారా కావచ్చు, దుఃఖం కావచ్చు, నిరాశ కావచ్చు, లేదంటే దురాశ కావచ్చు, ఫియర్ కావచ్చు, టెన్షన్ కావచ్చు, సాతానుకు అబద్ధాలు మాట మనం నమ్మడం వలన కావచ్చు, అలాగే రకరకాల విధంగా మన ఆత్మలో ఉన్న వెలుగు బయటకు రాకుండా ఈబిల్స్ పెట్టు ప్రయత్నం చేస్తాడు. అన్నప్పుడు కూడా దేవుని బిడ్డలుగా ప్రియులారా మనం అందుకొరకు బైబిల్ మనకు నేర్పిస్తుంది, మనం అలర్ట్ ఉండాలి అనమాట. మనం మెలకువగలిగి ఉండాలి, మనం ప్రియులారా మెలకువగలిగి ఉండాలి. కాబట్టి మన ఆత్మలో ప్రియులారా మనం చూసినట్టే గొప్ప సంబంధం మన ఆత్మలో ఉంది. కొత్తగా జన్మించిన మన ఆత్మలో అనమాట. కృష్ణ ఉందని మీ యొక్క ఆత్మ గురించి మాట్లాడతాను, మీ ఆత్మలో అది ఉంది అనమాట, మన ఆత్మలో అది ఉంది. కాబట్టి అది ప్రియులారా మనం బయటికి తీసుకొని రావాలన్నమాట. ఆ విషయంలో ప్రియులారా మనం పరిశుద్ధాత్మతో సహకరించాలి, దేవునితో సహకరించాలి అనమాట. బయటికి రావాలి, బయటికి తీసుకొని రావాలి. కాబట్టి మనం ప్రియులారా మన ఆత్మ పూర్తి వెలుగా ఉన్నప్పుడు కూడా పరిశుద్ధాత్మతో మనం సహకరించలేదు అంటే ఆ వెలుగు బయట కనిపించలేని పరిస్థితి వస్తుంది అనమాట. అంటే మన శరీరానుసరంగా బ్రతుకుతి పాపం చేసుకొని బ్రతకడానికి కూడా అవకాశం. ఎంత గొప్ప వెలుగైనా పరిశుద్ధన దేవుని కలిగిన తర్వాత కూడా కొందరు అలాగే బ్రతుకుతున్న వారు ఉన్నారు. ఎందుకంటే లోపల వచ్చిన గొప్ప దేవుడు ఎంత గొప్పవాడని అది గ్రహించలేదు కాబట్టి. ఇప్పుడు ఇలా మనం గ్రహించుకోవాలి, మనలో వచ్చిన దేవుడు ఎంత గొప్పవాడని గ్రహించుకోవాలి. కాబట్టి ఆ గొప్ప వెలుగైన దేవుడు ప్రియులారా వెలుగు మనం బయటకు తీసుకొని రావాలి అనమాట. కాబట్టి దానిలో ప్రియులారా మనం తప్పకుండా యేసు రక్తంలో మనం ఆధారపడాలి. అన్నదాన్ని యేసు రక్తం ద్వారా మనం అడగబడాలి. మన ప్రాణం శరీరం యేసు రక్తంలో ప్రియులారా ఆధారపడడం మనకు మంచిది. యేసు నామంలో మనం ఆధారపడడం మంచిది. అనే నామం కంటే గొప్ప నామం యేసుక్రీస్తు మాటల్లో మనం ఆధారపడాలి. అలాగే పరిశుద్ధాత్మ దేవుల్లో ప్రియులారా నిరంతరం మనం ఆధారపడాలి. నిరంతరం ఆధారపడుతున్నప్పుడు ఏమవుతుంది, సాతాను ప్రియులారా బ్లోక్ అంటే మన ప్రాణంలో లోక్ చేయడానికి లేదంటే బ్లోక్ తీసుకొని రావడానికి వీలు లేదనమాట. కానీ మనం చూసినట్లయితే ప్రియులారా చాలా మంది రక్షణ పొందిన తర్వాత కూడా చాలా మంది వ్యక్తులు ఒక ప్రాణములో అంటే ఆత్మ నుండి ఆ లైట్ బయటకు రాకుండా లేదంటే పరిశుద్ధ ప్రవహించకుండా జీవనాదాలు బయటకు రాకుండా లోకులో ఉన్నవారు ఉన్నారు. చాలా మంది అంటే బంధించబడిన స్థాయిలో ఉన్నారనమాట. బయట కాదు, లోపలే అనమాట, ప్రాణములోనే. ఎందుకంటే వాక్య సత్యాలు, సత్యం వాక్యం పరిశుద్ధాత్మ వలన వాక్యం నేర్చుకోలేని అనుభవంలో ఉన్నవారు, ప్రత్యేకంగా ప్రియులారా మనం లోతు గాయపరచబడిన వారు, లేదంటే కొందరు క్షమించలేని మనస్సు కలిగిన వారు ప్రియులారా మనం చూస్తుంది. ప్రత్యేకంగా వారు బంధించబడిన స్థాయిలో ఉన్నామన్నమాట. బయట కాదు, లోపలేని వారు బంధించబడిన స్థాయిలో ఉన్నామన్నమాట. అంటే ఆత్మ నుండి బయటకు వెలుగు రాకుండా, ఆత్మ నుండి పరిశుద్ధాత్మ నదులు రాకుండా అనమాట. కాబట్టి ప్రియులారా అంతవరకు ప్రియులారా మనం అలర్ట్ ఉండాలి అనమాట. దేవుని బిడ్డలు మనం అలర్ట్ ఉండాలి. అంటే బైబిల్ మనకు నేర్పిస్తుంది హృదయం అన్నిటికంటే ప్రాముఖ్యం అనమాట. అంటే మన ప్రాణం, మన హృదయం చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. ఎందుకంటే ఆత్మలో ఉన్నది బయటకు తీసుకొని రావాలంటే అది ప్రాణం ద్వారా అనమాట. ప్రాణం ఒక దానిలో మధ్య భాగములు ఉంది అనమాట, స్పిరిట్, సోల్, బాడీ అనమాట. కాబట్టి ప్రాణం ప్రియులారా చాలా ప్రాముఖ్యం. మన మనస్సు, మన భావోదయం, చిత్తం, దేని కొరకు మనం వాడుతున్నాము అది చాలా ప్రాముఖ్యం అనమాట. మన మనస్సు, భావోదయం, చిత్తం. కాబట్టి మన తీర్మానం చాలా ప్రాముఖ్యం అనమాట. మన కోరికలు కూడా చాలా ప్రాముఖ్యం, మన ఆలోచన కూడా చాలా ప్రాముఖ్యం. కాబట్టి మన ప్రాణములో ప్రియులారా 3 భాగాలు ఉన్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. మన ప్రాణములో సోల్, మన ప్రాణములో మనసు ఉంది, అలాగే భావోదయం ఉంది, అలాగే చిత్తం ఉంది అనమాట, బిల్ ఉంది అనమాట, బిల్ పవర్, బిల్. కాబట్టి ప్రియులారా మనం ఆ బిల్ ఏం చేసుకోవాలి, దేవుని చిత్తానుసారంగా వాడుకోవాలి. మన కోరికలు, ఎమోషన్స్ అనమాట, ఎమోషన్ అంటే మన భావోదయం, అది కూడా భావోదయం మనకు ఉంది కాబట్టి మనం కొన్నిసారి కోపం చూపిస్తాం, కొన్నిసారి ప్రేమ చూపిస్తాం, కొన్నిసారి ఆనందం అంటే ఆనందిస్తాం. భావోదయం ఉంది అనమాట.
కాబట్టి ప్రియులారా మనం దేవుని సన్నిధిలో సమయం గడుపుతున్న ప్రియులారా, ఒకవేళ మనం ఏదైనా వాక్యం విన్నప్పుడు కానీ సంతోషం తెచ్చి ఉంటే నవ్వుకోవాలి. ఒకవేళ దేవుని సన్నిధిలో కొన్నిసారి మనం సమయం గడుపుతున్నప్పుడు కొన్నిసారి ఏడ్పు వస్తాము దేవుని ప్రశంసని బట్టి, అప్పుడు మనం ఏం చేసుకోవాలి? ఏడ్చుకోవాలి, తప్పు కాదు. లేదు మనం చాలాసార్లు మనం ఏం చేస్తాం, దాన్ని బ్రేక్ చేస్తాం. అంటే మనం అబ్బో నేను ఏడ్చినప్పుడు అందరిని చూస్తారు కదా అని మన వెంటనే దాన్ని అణచివేస్తాం. కానీ అణచివేయవద్దు అనమాట. ఇమోషన్ కూడా ప్రభువుకు అవసరం అనమాట. కాబట్టి మన పరిశుద్ధాత్మ దేవుడు మన ఎమోషన్ ద్వారా కూడా కొన్నిసారి తన దుఃఖం కానీ లేదని ఆనందం వ్యక్తపరుస్తాయి అనమాట. ఇప్పుడు ఇన్నర్ మనం బలపరచబడుతున్నప్పుడు మన ఎమోషన్ కూడా దేవునికి అవసరం. అలాగే ప్రియులారా, మన మైండ్ కూడా అవసరం అనమాట. మన మైండ్ ఆలోచన, ఊహ ఆలోచన. కాబట్టి ఊహలో కూడా ప్రియులారా మనం డిసిప్లిన్, పరిశుద్ధాత్మ దేవుడు మనకు డిసిప్లిన్ అనుగ్రహించినాక ఊహ. అందుకొరకు బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది, దేవుని చిత్తం లేని విషయాలు మనం ధ్యానించుకోవద్దు అనమాట, ధ్యానించాలి. కాబట్టి ప్రియులారా మనం ధ్యానించాలి, వాక్యం ధ్యానించాలి అనమాట. యేసే మాటలు మనం ధ్యానించాలి. కాబట్టి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:8-10 రాయబడి ఉంది, మనం ఏమేమి విషయాలు ధ్యానించుకోవాలి అనే ఒక లిస్టే అక్కడ రాయబడి ఉంది. సత్యం గురించి మనం ధ్యానించుకోవాలి, పరిశుద్ధమైన విషయం, దేవుని మాటలు, యేసే ప్రేమ మనం ధ్యానించాలన్నమాట. యేసే చేస్తున్న మేలు ప్రియులారా మనం ధ్యానించాలన్నమాట. కాబట్టి మన హృదయం అంటే మనం ఊహలు, మనస్సు చాలా ప్రాముఖ్యం అన్నమాట. మనసు ప్రియులారా చాలా ప్రాముఖ్యం, ఆత్మ ప్రాముఖ్యం, ప్రాణం కూడా ప్రాముఖ్యం అన్నమాట. కాబట్టి ఆత్మ దేవుడు ప్రియులారా రక్షణ పొందినప్పుడు మన ఆత్మ దేవుని యొక్క సాధనములు వచ్చాం, 100% వచ్చాం అని 2 కొరింథీయులు 5:17 నుండి మనం అర్థం చేసుకోవచ్చు. అన్నప్పుడు కూడా ప్రియులారా, ఒకవేళ మన మనస్సు మన ఇవ్వలేదు అంటే మనస్సు ఇప్పుడు కూడా దేవుని చిత్తానికి వ్యతిరేకమైన విషయాలు మనం ధ్యానించుకొని బ్రతుకుతున్న వారు ఉంటే, అంటే సీక్రెట్గా మనకు కొన్ని ఆలోచనలు ఉండవచ్చు, కొన్ని కోరికలు ఉండవచ్చు. కాబట్టి ప్రియులారా అది కూడా చాలా ప్రాముఖ్యమైన విషయం అన్నమాట. సీక్రెట్ ఆలోచన మనం తెలుసు, దేవుని బిడ్డలు కాబట్టి మనం బహిరంగ ప్రజల ముందు మనం మంచిగా నడుస్తారము, కానీ మన హృదయంలో సీక్రెట్గా ప్రియులారా మనం చూసినంత ఆలోచన కూడా చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే మనం ఆలోచన చాలా ప్రాముఖ్యం అనమాట. ఎందుకంటే ఆలోచన దాని ప్రభావం తర్వాత ప్రియులారా బయటపడతాయి అనమాట. ఇది క్రియారూపంగా మాటల ద్వారా కానీ క్రియల ద్వారా కానీ బయటపడుతుంది. కాబట్టి ప్రియులారా మన ఆలోచన లేదంటే మన మనస్సు, ఊహలు కూడా ప్రియులారా ప్రభువుకు సమర్పించాలి. ప్రభు మీరు పరిపాలన చేయము, నా మనస్సును పరిపాలన చేయము, నా ఆలోచన, నా ఊహలు అంటే చింత యావత్ అనమాట. మన ఆలోచన ప్రియులారా, ఆలోచనలు దేవుడు ప్రియులారా పరిపాలన చేయనాక. కాబట్టి హోలీ స్పిరిట్ ప్రియులారా మన మనస్సు దేవునికి అవసరం అనమాట. మీ యొక్క మనస్సు దేవునికి అవసరం, ఆత్మ మాత్రం సరిపోలేదు, ఆత్మ అవసరం, అది చాలా ప్రాముఖ్యం. అన్నప్పుడు కూడా మనస్సు కూడా అవసరం అనమాట. దేవునికి ఇవ్వాలి, మనస్సు ఇవ్వాలి అనమాట. అంటే ఆలోచన మనస్సు లాగా భావోద్రేకం మనం దేవునికి సమర్పించాలి. అంటే భావోద్రేకంలో ప్రియులారా మనం చూసినట్లయితే మన కోరికలు మనం చూసినట్లయితే కొన్ని కోరికలు వస్తాయి. ఇప్పుడు మంచి కోరికలు ఉంది, చెడు కోరికలు ఉంది. కాబట్టి మంచి కోరికలు అంటే ఇప్పుడు మనం వాక్యానుసరణ ఎదగాలి, ప్రార్థనలో అదేం గడపాలి, ఆరాధనలో అదేం గడపాలి, పరిశుద్ధలు ఎదగాలి, పరిశుద్ధాత్మ వరములు ఎదగాలి. అలాగే కోరిక మనం కలిగి ఉండాలి. దానివలన పరిశుద్ధాత్మదేవుడు మనకు సహాయం చేస్తాడు అనమాట. కోరిక ఉండాలి. బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, పరిశుద్ధాత్మ వరాల కొరకు మనం కోరుకోవాలి అనమాట. దేవుని రాజ్యం కొరకు ఎక్కువ వాడబడాలని గొప్ప కోరిక ఉంటే అంత మంచిది అనమాట. పరిశుద్ధాత్మదేవుడు అప్పుడు దాన్ని అర్థం చేసుకొని మనల్ని వాడబడినట్టు దేవుడు కృప చూపిస్తాడు. ఇప్పుడు గొప్ప కోరిక కలిగిన వారు ఉండాలి. ప్రతిరోజు అలా కోరిక కలిగిన వారు ఉండాలి. ప్రతిరోజు ప్రియులారా మనం యేసుక్రీస్తు ఆత్మీయంగా ఎదిగే విషయంలో కోరిక కలిగిన వారు ఉండాలి. దాహం, అది దాహం అనమాట. దాహం, హంగరి, బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఇది కొరకు మనం దాహం కలిగిన వారు ఉండాలి. దాహం మాత్రం కాదు, హంగరి కూడా. అంటే మనం ప్రియులారా మనం చూసినట్టే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆ మాట రాయబడి ఉంది, నీతి కొరకు ఆకలి దప్పులు ఆకలి ఉండాలి, దప్పి కలిగిన వారు ఉండాలి, దప్పులు గలవారు. కాబట్టి ఒక్కరోజు కాదు, ప్రతిరోజు ఉండాలి అనమాట. దాహం ఉండాలి. వారు ఎక్కువ ప్రియులారా దేవుని శక్తి ఆత్మ నుండి బయటకు తీసుకొని వస్తుందన్నమాట. ఇప్పుడు ప్రతిరోజు ఉండాలి దేవునికి స్తోత్రం. ప్రతిరోజు ఉంటే, ప్రతి నిమిషాలు ఉంటే తప్పకుండా పరిశుద్ధాత్మ దేవుని బలమైన కార్యాలు మీరు అనుభవిస్తే మీతో అనేకలు దీవించబడతాయి. ఇప్పుడు కోరిక ప్రియుల మనస్సు చాలా ప్రాముఖ్యం.
భావోద్రేకం, ఆ కోరికలు కూడా చాలా ప్రాముఖ్యమన్నమాట. కానీ దేవుని చిత్తానికి వ్యతిరేకమైన కోరికలు మనం హృదయంలో లేదంటే మన మనసులో పెంచవద్దనమాట. దేవుని చిత్తానికి వ్యతిరేకమైన కోరికలు మన సీక్రెట్గా పెంచవద్దు. కొన్నిసారి అలాంటి కోరికలు వస్తాయి. ఇప్పుడు దానిలో ప్రియులారా మనం ప్రార్థన ద్వారా మనం కంట్రోల్ చేసుకోవాలి. ప్రార్థన ద్వారా దాన్ని కంట్రోల్ పెట్టుకోవాలన్నమాట. అంటే బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది, మనం మనసు ఒకవేళ సెల్ఫ్ కంట్రోల్ లేని వ్యక్తిగా మనం ఉండే, లేదంటే స్పిరిట్ కంట్రోల్ మనం లేని వ్యక్తిగా ఉంటే ఓపెన్ గా అంటే ప్రియులారా కొన్ని ల్యాండ్ మనం చూస్తున్నట్లయితే కొని దానికి ప్రియులారా గోడ లేని పరిస్థితి అనమాట. ల్యాండ్ ఒక 1000 ఎకరు ల్యాండ్ కలిగి ఉండడం మంచిది, కానీ దానికి గోడ లేదు అంటే ప్రియులారా ఏమవుతుంది, అందరూ వస్తారు వెళుతారు, అంటే అది ఇష్టానుసారంగా వాడబడుతుంది. కాబట్టి మన హృదయానికి మన మనసుకు ప్రియులారా మనసును మనం కంట్రోల్ చేయడం నేర్చుకోవాలి. వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మ వలన మన ఆలోచనను డిసిప్లిన్ నేర్పించాలన్నమాట. వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా మనం డిసిప్లిన్ తీసుకొని రావాలి. మనసు, ఆలోచన, ఊహలు. కొందరు ఉన్నారు ఊహలో బ్రతుకున్న వారు ఉన్నారు, వారి బ్రతుకలో అది లేదు కానీ ఊహ మాత్రం ఊహలో బ్రతుకున్న వారు. కొందరు ఉన్నారు కోరికలో, అలా ఒక వారు కళలో బ్రతుకున్న వారు. కాబట్టి రియల్ లైఫ్ లోనికి ప్రియులారా మనం రావాలన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మనసు, భావోద్రేకం అలాగే చిత్తం కూడా ప్రియులారా చాలా ప్రాముఖ్యం. కాబట్టి మనం ప్రార్థన చేయాలి. ప్రభువా పరిశుద్ధపరచము నా మనసు, నా ఆలోచన, నా ఊహలు అంతా కూడా దేవ శుద్ధి చేయము, నా కోరికలు కూడా శుద్ధి చేయము దేవా, మీ చిత్తానుసరమైన కోరికలు నాకు దయచేయమని ప్రార్థన చేయాలి. అలాగే దానితో పాటు చిత్తం అంటే బిల్లు అనమాట. బిల్లు కూడా దేవా మీరు తాకము, దేవా శుద్ధి చేయమని ప్రియులారా మనం ప్రార్థన చేయాలన్నమాట. ఇప్పుడు ప్రియులారా మనం చూస్తున్నట్లయితే ఈ ప్రాణం చాలా ప్రాముఖ్యం, అంటే ఆత్మ కూడా ప్రాముఖ్యం. ప్రాణం ఎందుకంటే ఈ విడిచిపెట్టి ఎక్కువ ప్రభావం చేయడానికి అవకాశం ఉన్నది మనం ప్రాణం అనమాట. అంటే మనస్సు, భావోద్రేకం, చిత్తాన్ని అనమాట తాకడానికి ఎక్కువ అవకాశం మన శరీరం, అలాగే మనం ప్రాణం. కొత్త జన్మించిన మన ఆత్మ మాత్రం సాతానికి ముట్టడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదు అంటే మహిమ నిరీక్షక్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో నివాసం చేస్తున్నాం కాబట్టి వీల్లేదు. కాబట్టి ప్రియులారా కాబట్టి మనం ఏం చేసుకోవాలి? దేవునికి స్తోత్రం. మనం ఆలోచన విధానాలు, కోరికలు వాక్యానుసారంగా మనం దానిని డిసిప్లిన్ నేర్పించుకోవాలి అనమాట. లేదు మనం కోరిక దేవుని చిత్తానికి వ్యతిరేకమైన కోరికలు మనలో పెంచే వ్యక్తి ఉండే ప్రియులారా తర్వాత కొన్ని రోజుల తర్వాత మన ప్రాణం గాయపరచబడడానికి అంటే ఇమోషన్ లో లోతైన గాయం రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే చాలా మంది ప్రియులారా మనం చూస్తున్నది వారు హృదయంలో కోరుతారు ఫలానా ఒక ఇది జరగాలని చాలా లోతుగా కోరుతారు అనమాట. కొందరు ఎంకరేజ్ కూడా చేస్తారని. ఒకరోజు ఆ విషయం జరగలేదు అంటే వెంటనే వారు నేను అవమానపరచబడాము, నేను ఆ ఇష్టం జరగలేదు అని వచ్చినప్పుడు వెంటనే ఏమవుతుంది? గాయం వస్తుంది అనమాట. గాయం వస్తుంది. ఆ గాయం కొందరు తట్టుకోవడం కష్టమైపోతుంది. కొందరికి అప్పుడు బీపీ పెరగడానికి అవకాశం ఉంది, హార్ట్ అటాక్ కూడా రావడానికి అవకాశం ఉంది అనమాట. కొందరు అంటే ఒక్కొక్క విధంగా అది ఎఫెక్ట్ అవుతుంది అనమాట. కొందరు అన్కాన్షియస్ మైండ్ లోనికి కూడా వెళ్ళడానికి కూడా అవకాశం ఉంది. ప్రాణంలో ప్రియుల కొన్ని కోరికలు నెరవేర్చబడలేనప్పుడు షోక్ లాగా రావడానికి, నెగిటివ్ మెసేజ్ వచ్చినప్పుడు. అంతవరకు ప్రియుల మనం అర్థం చేసుకోవాలి. ముందే మనం నేర్చుకోవాలి. మనం మనసులో మన ఆలోచన, ఊహలు కానీ కోరికలు కానీ దేవుని చిత్తానుసారంగా మనం పెంచుకోవడం నేర్చుకోవాలి మన మనసులో. లేదు అంటే ప్రియులరా అది దాని వల్ల గాయం రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రాణంలో గాయం వచ్చిన స్థాయిలో ఉంటే దేవుడు స్వస్థపరుస్తాడు, కానీ ఆ బాధ చాలా భయంకరంగా ఉండవచ్చు అనమాట. ఆ బాధ చాలా భయంకరంగా ఉండవచ్చు. ప్రాణంలో గాయపరచబడిన స్థాయిలో ఉంటే మనసులో కానీ భావోద్రేకంలో కానీ ప్రత్యేక ప్రేరణ మన ప్రాణం గాయపరచబడిన స్థాయిలో ఉంటే అది తట్టుకోవడం చాలా కష్టమే. అంటే కొన్నిసారి మన కంట్రోల్ బయట కూడా పోతాం. అంటే మనకు సొంతంగా అది కంట్రోల్ చేయలేని పరిస్థితులు కూడా కొన్నిసారి రావడానికి అవసరం. అందువరకు ఏం చేసుకోవాలి? చాలా సింపుల్ అనమాట. ముందు నుండి వాక్యానుసారంగా మన ఆలోచన విధానాలు, మన ఊహలు, మన కోరికలు దేవుని చిత్తానుసారంగా మనం సెట్ చేస్తుంటే ఆ ప్రాబ్లం రాదనమాట. ఆ ప్రాబ్లం రాదు. కాబట్టి ఇప్పుడు ఇలా మన ఊహల్లో మాత్రం బ్రతకవద్దు అనమాట. కొందరు ఉన్నారు ఊహల్లో బ్రతుకుతారు, డ్రీమ్ అంటే కళలు. కాబట్టి రియల్ లైఫ్ లోనికి ప్రియులారా మనం రావాలి. రియల్ లైఫ్ లోనికి మనం రావాలన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం దేవుని చిత్తం ప్రియులారా మనం హృదయ వారిగా ఉండాలి. దేవుని చిత్తం కొరకు మనం నిలబడాలి. అప్పుడు ఏమవుతుంది? మన ప్రాణంలో గాయం రాదు,
మనసులో గాయం రాదనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా దేవుని యొక్క చిత్తంలో బ్రతకడం చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇప్పుడు సాతాను కోరి అనేది మన ఆత్మలో దేవుడు పట్టిన గొప్ప ఆశీర్వాదాలు ఉంది, అది బయటకు రాకుండా మనం ప్రాణంలో గాయపరచడం అనమాట. మన మనసులో దేవుని చిత్తం లేని విషయాలు మన మనసులోనికి పంపడం. మనసులో మనం దేవుని చిత్తం లేని విషయాలు ఉన్నప్పుడు ఏమవుతుంది? ప్రియులారా, జీవోదలాంది ప్రభావం ఆగుతాయి అనమాట. దేవుని శక్తి మన ఆత్మ నుండి ప్రవహించడం ఆగుతాయి అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం ప్రాణం లేదంటే మన మనసు, మన హృదయం పరిశుద్ధంగా మనం కాపాడుకోవాలి. కాబట్టి మనం పరిశుద్ధం కోరుకోవాలి అనమాట. యేసే నన్ను పరిశుద్ధపరచు, లోతుగా నన్ను పరిశుద్ధపరచమని ప్రియులారమైన అనుదినం కోరుకోవాలి. ఇప్పుడు మన ఆత్మలో మాత్రం ప్రియులారా మనం చూస్తే యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అంటే మనం ఆత్మలో మాత్రం సంపూర్ణ వెలుగుంది. సోల్ట్ అంటే ఉప్పు, ప్రియులారా అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన మన ఆత్మలో నివాస చేస్తున్నాం. కాబట్టి అది మనం బయటకు తీసుకొని రావాలి. కాబట్టి ప్రియులారా, వాక్యం ధ్యానం కూడా చాలా ప్రాముఖ్యం. యేసే మాటలు, కాబట్టి యేసే మాటలు మనం ఎక్కువ నింపుకోవాలి, ప్రార్థన ద్వారా నింపుకోవాలి. ఎందుకంటే మన ఆత్మలో వాక్యం సమృద్ధి ఉన్నప్పుడు వాక్యం ద్వారా మనం మనసు కాపాడబడతాయి అనమాట. వాక్యం అంటే మన ఆత్మలో జీవము ఆత్మలాగా మార్చబడిన వాక్యం మనల్ని కాపాడుతాయి అనమాట. కానీ మన ఆత్మలో జీవము ఆత్మలాగా మార్చబడలేని వాక్యం కాపాడబడలే. ఇప్పుడు మన ఆత్మలో అందుకొరకు ప్రియులారా మన ప్రార్థన పూర్వక పరిశుద్ధాత్మ సహాయం మనం అడగాలి. పరిశుద్ధాత్మ హోలీ స్పిరిట్ గైడెన్స్ చాలా ప్రాముఖ్యమైన మాట. పరిశుద్ధాత్మతో మాట్లాడాలి. కాబట్టి ప్రియులారా మనం ఏ సమస్యలో మనం వెళుతున్నప్పుడు కూడా, ఏ పరిస్థితుల్లో మనం వెళుతున్న వ్యక్తులుగా ఉన్నప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనకు సహాయం చేస్తాడు. కాబట్టి పరిశుద్ధాత్మ సహాయం మనం కోరుకోవాలి అన్నమాట. పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనను అనుదినం సకల సత్యములో నడిపిస్తాడు. సాతాను ఒక సందర్భంలో పడకుండా నడిపిస్తాడు. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నాము లూకా సువార్త 4వ అధ్యాయం కానీ మత్తయి సువార్త 4వ అధ్యాయం కానీ యేసుక్రీస్తు ప్రియులారా బాప్తిసం పొందిన తర్వాత ఈయన నా ప్రియ కుమారుడు అని తండ్రి నుండి స్వరం విన్న తర్వాత ప్రియులారా మనం చూస్తున్నాం యేసుక్రీస్తు 40వ రోజు ఉపవాస ప్రార్థన చేసిన తర్వాత ఆకలి వచ్చామన్నమాట. అదే సమయంలో దెయ్యాలు కూడా వచ్చి అంటే సాతాను కూడా వచ్చి యేసుక్రీస్తును శోధించామన్నమాట. 3 విధంగా శోధించామన్నమాట. అంటే శరీరాశ ద్వారా, నేత్రాశ ద్వారా, జీవపడ్డంబు. కాబట్టి ఈ యొక్క శోధన ప్రతి ఒక్క స్వార్థ రక్షణ పొందిన ప్రతి ఒక్క విశ్వాసులు కూడా లేదంటే దేవుని నమ్మిన ప్రతి ఒక్కరు ఈ యొక్క స్థాయిలో పెడతారనమాట. కాబట్టి టెస్ట్ ఉంది అనమాట. హల్లెలూయా, టెస్ట్ ఉంది. కాబట్టి టెస్ట్ లో ప్రియులారా మనం జయించినట్టు దేవుడు కృప అనుగ్రహించినాక. కాబట్టి మనం చూస్తున్నాము బైబిల్ కింద ఆదికాండములో ప్రియులారా మనం చూస్తున్నాము హవ్వ కూడా ఆ టెస్ట్ జరిగింది అనమాట. కానీ హవ్వ పడిపోయాం, ఆదాము కూడా ఆ టెస్ట్ జరిగింది, దానిలో ఆదాము కూడా పడిపోయాం అనమాట. కానీ కడపటి ఆదాము యేసుక్రీస్తు ఈ శరీరాశ, నేత్రాశ, జీవపడ్డంబాన్ని జయించామన్నమాట. ఇప్పుడు ఈ 3ను పరిశుద్ధాత్మ సహాయం వల్ల వాక్యం ద్వారా మనం జయించుకోవాలి. దాని కొరకు ప్రార్థన చేయాలి. నేత్రాశ లేదంటే శరీరాశ, జీవపడ్డం సహజంగా మనం మానవులుగా మనకు వస్తాయి అనమాట, మానవులుగా వస్తాయి. కానీ దానిలో ప్రియులారా పరిశుద్ధాత్మ వాక్యం సహాయం వలన మనం ఓవర్కమ్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది? అసలైన పరిచర్య బయటపడతాయి అనమాట. అసలైన దేవుని యొక్క దేవుళ్ళు ఆ సంతోషం, సమాధానం, నెమ్మది అనుభవించుకొని బ్రతిగా పరిశుద్ధమైన బ్రతుకుల్లో మనం ఇంగ్రెస్ అవుతాయి అనమాట. ఇప్పుడు ఈ శరీరాశ గాని, నిద్రాశ గాని, జీవపడ్డంబం ప్రతి మనుషులకు రావడానికి అవకాశం ఉంది. సాతాను శోధించడానికి కూడా అవకాశం ఉంది ఈ ఆ విషయంలో. అయినప్పుడు కూడా దాన్ని ఆ విషయం వచ్చినప్పుడు శరీరాశ గాని, నిద్రాశ గాని, జీవపడ్డం దీన్ని మనం ఓవర్కమ్ చేసే వ్యక్తిగా మనం ఉండాలి. ఇప్పుడు దానికి పరిశుద్ధాత్మ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు తప్పకుండా నాకు మీకు సహాయం చేస్తాడు. ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉంది? శరీరాశను మనం ఓవర్కమ్ చేస్తున్న స్థాయిలో మనం ఉన్నామా? లేదా నేత్రాశను మనం ఓవర్కమ్ చేస్తున్న స్థాయిలో ఉన్నామా? జీవబింబమును మనం దాన్ని ఓవర్కమ్ చేసే స్థాయిలో మనం ఉన్నామా? శరీరాశ అంటే ప్రియుల మనం అంటే మనం శరీరానికి ఇష్టం ఉన్నదనమాట. అంటే దేవుని కంటే ప్రియుల శరీరాశకు మన ఇంపార్టెంట్ ఇవ్వద్దు అనమాట. దేవుని కంటే, దేవుని వాక్యానికంటే, దేవుని చిత్తానికంటే ఎక్కువ మన శరీరాశకు ఇంపార్టెంట్ ఇచ్చే వ్యక్తిగా ఉంటే మన దేవుల్లో మనం ఆనందించడం లేదనమాట. దేవుని గొప్పవాడుగా మనం చూడడం లేదనమాట. కొందరికి నేత్రాశ ప్రియులారా మనం చూస్తున్న వారు చూస్తున్నదే కావాలి అనమాట. చూడడం మంచిది, కొన్ని మనకు నచ్చది, కొన్ని నచ్చలేదేమో. కానీ మనం ఏం చేయాలి? నేత్రాశ ఎప్పుడు కూడా ప్రియులారా మనం చూసినట్లయితే నా ఇష్టంతో కనెక్ట్ అవుతాయి అనమాట. కానీ
దేవుని చిత్తం అని అడగాలి అనమాట. దేవుని చిత్తం అది గొప్పది అనమాట. దేవుని కుమార్తె దేవుని చిత్తం మనం వెదగాలి అనమాట. కొన్ని మనకు ఇష్టపడతామో, కానీ మనం దేవుని చిత్తం ప్రియులారా అడిగి దేవుని చిత్తం అయితే మనం నిలబడాలి. ఆ స్థాయిలో మనం ఉండాలి అనమాట. దేవుని చిత్తం కాదు అంటే నో చెప్పడానికి పోయినా దేవుడు అనుగ్రహించినాక అంటే వీళ్ళు మనం దేవుని చిత్తానుసరి వాడుకోవడం నేర్చుకోవాలి. దేవుని చిత్తం అయితే ఎస్ అయిపోవాలి అనమాట. ఆ ఒక సామర్థ్యం దేవుడు అనుగ్రహించినాక. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ప్రియులారా మనం చూసినట్లయితే సాతాను శోధించినప్పుడు జయించామన్నమాట. వాక్యం ద్వారా జయించాము. పరిశుద్ధాత్మ సహాయ బలం దాన్ని ఓవర్కమ్ చేస్తామన్నమాట. కాబట్టి అలాగే మనం కూడా ఓవర్కమ్ చేయాలి. కాబట్టి మనం కూడా ఓవర్కమ్ చేయాలి. దేవునికి స్తోత్రం. అలాగే ప్రియుల జీవపడ్డ పేరు కొందరు మనల్ని పోడతారం, చాలా పోడతారం. తర్వాత అదే ప్రజలు మనం కిందకి పడేస్తాము. ఇప్పుడు మన పరిస్థితి ఏమవుతాయి? చాలా బాధాకరం. స్తోత్రం. అందుకొరకే ప్రియులారా ఎవరు పొగడినా ఒకవేళ మనల్ని కిందపరిచి రెండు మనం పట్టించుకోవద్దు అనమాట. మనం పట్టించుకోవాలి, యేసే మాటలు పట్టించుకోవాలి. యేసుక్రీస్తు వాక్యంలో మన జీవితం కట్టబడాలి అనమాట. యేసే మాటలే మనకు సంతోషం, సమాధానం, నెమ్మది. ఎందుకంటే మనుషుల యొక్క మాటలు ఎప్పుడైనా చేంజ్ అవుతాయి అనమాట. మనం 100% మనం చెప్పలేం. ఎందుకంటే మనుషులు అటు ఇటు చెప్తారనమాట. ఇప్పుడు ఈ మనుషుల మాటల మీదే మనం ఆధారపడుతున్న వ్యక్తి ఉంటే మీకు అప్పుడప్పుడు సంతోషం వస్తుంది, తర్వాత దుఃఖం వస్తుంది. చాలా బాధ వస్తుంది. అంటే అప్ అండ్ డౌన్స్ ఇలా జరుగుతుంది అనమాట. మనుషులు మంచి మాట్లాడేటప్పుడు సంతోషం పెరుగుతాయి, వారు చెడుగా మాట్లాడేటప్పుడు చాలా దుఃఖంలో వెళ్ళిపోతాయి. కాబట్టి అందుకొరకే ప్రియులారా యేసుక్రీస్తు ప్రియులారా మనం చూస్తుంటే మనుషులు మెప్పు కోరుకోలేదన్నమాట. యేసుక్రీస్తు తండ్రి యొక్క మెప్పు కోరుకున్నాం అన్నమాట. జీవంగల దేవుని మెప్పు కోరుకున్నాం అన్నమాట. కాబట్టి మనం నేర్చుకోవాలి. ఇప్పుడు మన కోరిక ఏంటది? అందరూ నా గురించి మంచిగా చెప్పాలి అని. కాబట్టి అది ప్రియులారా కోరుకోవడం మంచిది అయినప్పుడు కూడా అది ప్రియులారా దొరకడం కష్టం. దేవునికి సోదరు. కాబట్టి అందరూ మెప్పు కొరకు ప్రయత్నం చేయకండి, యేసే మెప్పు కొరకు ప్రయత్నం చేయండి, మంచిది అనమాట. యేసే మెప్పు కొరకు ప్రియులారా ప్రయత్నం చేయండి. అంటే యేసే మెప్పు కొరకు కోరుకోవాలి, నిలబడాలి అనమాట. కానీ అందరి మెప్పు కొరకు ప్రియులారా మనం కోరిన వారికి ఉంటే మనం అది దొరకలేదు. అప్పుడు ఏమవుతుంది? నిరాశ వస్తుంది, బాధ వస్తాయి అనమాట. ఇంకా టెన్షన్ వస్తాయి అనవసరం. కాబట్టి ఇప్పుడు అందరూ మెప్పు వేసి మనం కోరవద్దు. అంటే దానికి అర్థం సాక్ష్యం కలిగి బ్రతవద్దని కాదు, సాక్ష్యం కలిగి బ్రతకాలి. దేవుని మెప్పు పొందిన వ్యక్తి తప్పకుండా సాక్ష్యం కలిగి బ్రతుకుతారనమాట. వాక్యానుసరంగా బ్రతుకుతారు, పరిశుద్ధంగా బ్రతుకుతారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా ప్రాముఖ్యమైన విషయం బైబిల్ మనకు నేర్పిస్తుంది, యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. మనం లోకానికి వెలుగు. కాబట్టి మా వాక్యం ఒకసారి, ఆ వాక్యం ఇంకా 15వ వచనం కూడా ఒకసారి చదువుతారా? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపం వెలిగించి కొంచెము కింద పెట్టరు గాని అది ఇంట నుండి వారికి అందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. ఆమేన్. కాబట్టి ప్రియులారా మనం చూసంతే వెలిగించబడిన తర్వాత అంటే క్రీస్తు మనలో వచ్చినప్పుడు మన ఆత్మ వెలిగించబడామన్నమాట. ఇప్పుడు అనుదినం మనం ప్రార్థన ప్రభుత్వం మాట్లాడుతున్న కొలది, ప్రభువును ఆత్మలో సత్యములో ఆరాధన చేస్తున్న కొలది, ప్రభు వాక్యం ప్రేమ లేక మనం చదువుతున్న కొలది ఆ ఆత్మ ఇంకా ఎక్కువ మండుతాయి అనమాట. ఆత్మ ఎక్కువ వెలిగించబడతాయి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి వెలిగించబడిన తర్వాత ఏం చేసుకోవాలి? అది మనం దాచిపెట్టవద్దు అనమాట. దేవునికి స్తోత్రం. కొందరు దాచిపెడతారని. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నో వన్ లైట్స్, దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. అంటే నాలుగు చిన్న గాయం చిన్న వచ్చినట్టున్నాయి, అంటే నొప్పి వస్తుంది మాట్లాడుతూ సరే. నో వన్ లైట్స్ ఏ ల్యాంప్ అండ్ దెన్ పుట్స్ ఇట్ అండర్ ఏ బాస్కెట్. No one lights a lamp and then puts it under a basket. Instead, a lamp is placed on stand, where it gives light to everyone in the house. ఇప్పుడు ఈ మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టలేదన్నమాట. అంటే మన పరిస్థితి ఎలా ఉంది? క్రీస్తు మనలో వచ్చేసాము, మన ఆత్మ మండించబడుతున్న కొలది మనం అంటే మనం కాబట్టి మన ఆత్మ ఎంతగా మండించబడుతున్న కొలది లెవెల్ ఇంక్రీస్ అవుతుంది అనమాట. లెవెల్ ఇంక్రీస్ అవుతుంది. దెయ్యాలేమో ఏం కొడుతుంది? మనల్ని పాపములు పడేసి మనల్ని దిగజారిన స్థాయిలో, ఎంత లో స్థాయిలో మనం ఎంత
తగ్గిన స్థాయిలో మనం ఉండాలని ఈ విడిచిపెట్టి పాపం అదే చేస్తుంది అనమాట. పాపం మనకు అపమానం తీసుకొని వస్తుంది, మన దేవుని నుండి దూరం చేస్తుంది అనమాట, తక్కువ స్థాయిలో తీసుకొని వస్తుంది అనమాట. కానీ యేసుక్రీస్తు పరిశోధన దేవుడు ఏం చేస్తున్నామంటే మనల్ని మన ఆత్మ మండించబడుతున్న కొలది ఆత్మ వెలిగించబడుతున్న కొలది ప్రియులారా ఏమవుతుంది, మన ప్రమోషన్ అనమాట, రోజు ప్రమోషన్ అనమాట. కాబట్టి క్రిస్తునందు ఆత్మీయ జీవితంలో ప్రియులారా మనం చూస్తుంటే రోజు మనకు ప్రమోషన్ పొందవచ్చు అనమాట. నమ్మకంగా ఉండే, ఫేత్ఫుల్గా ఉండే, అంటే దానికి అర్థం బ్రతికినంతకాలం ప్రమోషన్ పొందవచ్చు. తర్వాత ఆగని ప్రమోషన్ యేసుక్రీస్తు రాకడలో ఎత్తపడడం, లేదని క్రిస్తుని నిద్రించినప్పుడు మన ఆత్మ దేవునితో నిత్యం ఉండడం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు అది కూడా ఒక ప్రమోషన్ అనమాట. కాబట్టి ప్రతిరోజు మనకు ఒక ఎదుగుదల ఉంది అనమాట, నమ్మకంగా ఉండే. కాబట్టి యేసుక్రీస్తుతో ప్రియులారా మనం ఫేత్ఫుల్గా ఉండాలి. యేసుక్రీస్తు స్వరం వినే విషయంలో మనం ఆసక్తి చూపాలి. యేసుక్రీస్తుతో కలిసిన ప్రతి విషయంలో మనం ఆసక్తి ప్రియులారా మనం చూపాలి. హల్లెలూయా. అది తండ్రి చిత్తమని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసుక్రీస్తును హృదయంలో ధ్యానించే విషయంలో, ప్రేమ ధ్యానించే విషయంలో మనం తగ్గిపోవద్దు. యేసుక్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టాం, మన కొరకు ఎన్నో మేలు చేశాం. అది ప్రియులారా మనం ధ్యానించుకొని దేవుని స్తుతించే వారు ఉండాలి. సనగ వారిగా మనం ఉండవద్దు, గుణగ వారిగా మనం ఉండవద్దు, కమలం చెప్పిన వారిగా ఉండవద్దు. హల్లెలూయా. కాబట్టి నో వన్ లైట్స్ ఏ ల్యాంప్ అండ్ దెన్ పుట్స్ ఇట్ అండర్ ఏ బాస్కెట్. అంటే బాస్కెట్ కింద ఎవరు తీసుకొని పెట్టలేదన్నమాట. అంటే మనం దేవుని బిడ్డలుగా మన ఆత్మ మండించబడుతున్న కొద్ది బయటకు రావాలన్నమాట, బయటకు రావాలి, ప్రజలు దగ్గరికి రావాలి అనమాట. కాబట్టి మనం లోపలే మనం మండించబడాలి. మన గెద్దె లోపలే ప్రార్థన చేసుకొని యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు, మీరు ప్రార్థన చేయాలి, గెద్దెలోనికి వెళ్ళి డోరంతా క్లోజ్ చేసుకొని యేసుతో మాట్లాడుకోవాలి. మాట్లాడుతున్న కొలది నిజంగా ప్రియులారా మనం హృదయపూర్తి మాట్లాడుతున్న వ్యక్తి ఉండే ఆత్మ మండించబడుతుంది అనమాట. ఆత్మ మండించబడుతుంది ప్రియులారా. స్తోత్రం. హల్లెలూయా. దేవుని ప్రేమ మన ఆత్మ నుండి ప్రవేశిస్తుంది అనమాట, దేవుని శక్తి విడుదల అవుతుంది అనమాట. ఇప్పుడు అలాంటి ప్రార్థన జరగాలి. కొందరేమో ప్రభుత్వం ఒక్క నిమిషం ప్రార్థన చేస్తారేమో, కొందరు ప్రియులారా మనం చూస్తుంటే టెంపరీ అవసరాల కొరకు మాత్రం వచ్చేవారు కూడా ఉండవచ్చు. వారు అవసరాలు, కొందరేమో స్వస్థ కావాలి, సమాధానం కావాలి, సంతోషం కావాలి, కొన్ని లిస్ట్ ఉండొచ్చు, అది పొందుకొని ఇంకా ప్రభువుని జ్ఞాపకం చేయలేదేమో. కానీ కొందరు ప్రియులారా వారు ప్రభుతో ఎల్లప్పుడూ సహవాసం చేస్తారు, ఎల్లప్పుడూ ప్రభువును ఆలోచన చేసుకొని జ్ఞాపకం చేసుకొని బ్రతారు. అది దేవుడు ప్రియులారా కోరుతుంది అనమాట. ఎల్లప్పుడూ మన యేసుక్రీస్తుని పరిశుద్ధ దేవుని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దీవారాత్రం బైబిల్లో రాయబడి దీవారాత్రం రాత్రి కాలంలో కానీ పట్టి వేళల్లో కానీ జ్ఞాపకం చేసుకోవడం, యేసుక్రీస్తు మాటలు ధ్యానించుకోవడం మనకు మేలు అనమాట, ఎక్కువ ఫలిస్తుంది అనమాట, ఫలం తీసుకొని వస్తుంది. కాబట్టి ప్రియులారా మనం సమయం గడపాలి, యేసుతో సమయం గడపాలి. అప్పుడు ఏమవుతుంది, మన ఆత్మ మండించబడుతుంది, వెలుగు తప్పకుండా బయటకు శక్తి రిలీజ్ అవుతుంది అనమాట. వేరే షార్ట్ కట్ లేదనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆత్మ మండించబడుతున్న కొలది, వెలిగించబడుతున్న కొలది ఏం చేసుకోవాలి మనం, దాన్ని అది ఆటోమేటిక్ పైకి వస్తాయి అనమాట. అంటే దానికి అర్థం మన తప్పుడు నిర్ణయం చేయవద్దు అనమాట. ఆత్మ ఒకవైపు పరిశుద్ధాత్మ వల్ల వాక్యం ద్వారా ఆత్మ మండించబడుతుంది, కానీ సేమ్ టైంలో మన తప్పుడు నిర్ణయం చేసుకొని ఉండే ఎంత మండించబడిన స్థాయిలో ఉన్నా సరే. కాబట్టి ఇప్పుడు ఇలా దేవుని బిడ్డలుగా మనం తప్పుడు నిర్ణయం ముందే మనం తీసుకోవద్దు. చాలా మంది ముందు నిర్ణయం చేసుకోవాలన్నమాట, మనం నిర్ణయం చేస్తామన్నమాట, అది పక్క పెట్టాలి. కాబట్టి మనం ప్రార్థన చేయాలి, హోలీ స్పిరిట్ మీ చిత్తం నన్ను మీ చిత్తం అని ప్రార్థన చేయాలి. హోలీ స్పిరిట్ మీరు నన్ను నడిపించు. కాబట్టి అక్కడ ప్రియులారా మనం సొంత నిర్ణయాలు ఉదయం మనం పక్క పెట్టాలి అనమాట. సొంత నిర్ణయం తీసుకోవచ్చు, దేని కొరకు తీసుకోవాలి, ఏ చెవితో సమయం గడపడానికి సొంత నిర్ణయం తీసుకోవడం మంచిది. ప్రార్థనలు, ఆరాధన, వాక్య ధ్యానములు ఎక్కువ భూంచుకోవాలి. అలాగే మంచి నిర్ణయం తీసుకొని కూర్చోవడం మంచిది. కానీ అలాగే ప్రభుత్వం మాట్లాడుతున్నప్పుడు, సమయం గడుపుతున్నప్పుడు ప్రభు కూడా మనకు ప్రేరేపణ ఇస్తాడు, ఇలాగే చేయాలి అలాగే చేయాలని ప్రేరేపణ ఇస్తాడు. కాబట్టి దాని ప్రకారం మనం మూవ్ చేయాలన్నమాట, దాని ప్రకారం మనం మూవ్ చేయాలి. కానీ మనం చాలాసారి ఏమవుతుంది, ప్రభుతో సమయం గడపడానికి మనం నిర్ణయం చేస్తాం మంచిది, దానితో పాటు ఇంకా కొన్ని నిర్ణయాలు కూడా చేస్తారేమో. నేను బయటకు వెళ్ళలేదు, పరిస్థితులు బాగులేదు, లేదంటే రకరకాల నిర్ణయాలు ముందే మనం నిర్ణయం చేస్తారనమాట. కాబట్టి అదంతా కూడా ప్రభు ఒక స్వరం, ప్రభు మనతో మాట్లాడే తర్వాత అడ్డుపడతాయి అనమాట. తప్పుడు నిర్ణయాలు ప్రియులారా మనం ముందుకు వెళ్లకుండా, పైకు ఆత్మీయంగా ఎదగకుండా
ఆపుతాయి అనమాట. కాబట్టి తప్పుడు నిర్ణయాలు ఏదైనా చేసుకొని ఉంటే దయచేసి దాన్ని మనం డిలీట్ చేయాలి, దాన్ని మన నిర్ణయం మార్చుకోవాలి అనమాట. పరిశుద్ధాత్మ నాతో మాట్లాడము, నేను అలాగే చేస్తాను. ఏసే నాతో మాట్లాడము, నేను అలాగే చేస్తాను. ఒక స్థాయికి రావాలి అనమాట. అది తగ్గింపు అనమాట. దేవునికి స్తోత్రం. ఏసే మాట్లాడుతున్నప్పుడు విని దానికి లోబడడం తగ్గింపు. తగ్గింపు ఉంటే బైబిల్లో రాయబడింది, హెచ్చింపు ఉంది అనమాట. 100% ఉంది అనమాట. తగ్గింపు లేకుండా హెచ్చింపు లేదు. తగ్గింపు లేకుండా హెచ్చింపు లేదు. ఏసైకు లోబడాలి. బైబిల్ అది నేర్పిస్తుంది. తగ్గింపు లేకుండా ప్రియులారా మన అహంకారంతో గర్వంతో ఉండే మనకు హెచ్చింపు లేదు. ఇప్పుడు మనం తగ్గించుకోవడం చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే జీవగల దేవుని యొక్క మాటలు వినడం, దానికి లోబడడం, అది చేసుకోవడం. ఇప్పుడు దాన్ని మనం పక్కపట్టవద్దు అనమాట. కొన్నిసారి మనం పక్క పెడతారేమో, అంటే మన ఒక హోదాని బట్టి ఏమో కొన్నిసారి. అప్పుడు దేవుని కృపలో ప్రియులారా మనం ఎదగలేదు. దేవుని శక్తిలో, దేవుని యొక్క అభిషేకములో, దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందకుండా చాలా సరి గర్వం అడ్డుపడుతుంది అనమాట. అహంకారం అడ్డుపడుతుంది. అహంకారం అంటే నేనే నిర్ణయం చేసుకున్నానని ఒక ఆలోచన అనమాట. నాకు అన్నీ తెలుసు. ఇప్పుడు దేశీ ప్రియులారా మనం దేవుని సన్నిధిలో అలాగ మనం చెప్పవద్దు. ప్రభు మీరు నాతో మాట్లాడడం అంతే. వేసి మీరు నాతో మాట్లాడడం, నేను విధేయ చేస్తాను. విధేయత ఉండే హెచ్చింపు ఉంది అనమాట. కాబట్టి విధేయత తగ్గింపు ఆశీర్వాదం అనుభవించే విషయంలో కనెక్ట్ ఉంది అనమాట. హల్లెలూయా. కాబట్టి మన పరిస్థితి ఎలా ఉంది? కాబట్టి మనం రెడీగా ఉన్నామా? దేవుడు యేసయ్య మనతో మాట్లాడేప్పుడు మనం అది విని అలాగే చేయడానికి మనం సిద్ధంగా ఉన్నామా? మనం ఎలా ఉంది మన మనస్తత్వం? లేదంటే తిరుగుబాటు స్వభావం కలిగిన స్థాయిలో ఉన్నారా? నువ్వు ఏదైనా చెప్పు, నేను పట్టించుకోలేదు అంటే కష్టమైపోతుంది. మన జీవితం స్తోత్ర ఆశీర్వాదం మనం అనుభవించలేదు. కాబట్టి యేసయ్య ప్రియులారా చెప్తున్నప్పుడు మనం దానికి లోబడినప్పుడు మన హెచ్చింపు ఉంది. అనదైనా హెచ్చింపు పొందవచ్చు. హల్లెలూయా. కాబట్టి దేవుడి ప్రియులారా అది కోరుతుంది. కాబట్టి మనం చూస్తున్నాము రూతు గ్రంథం మనం ధ్యానించినప్పుడు మనం చూసాము. రూతు ఒక విధేయత ప్రియులారా మనం చూసినట్టే రూతు ఒక విధేయత ప్రియులారా మనం హల్లెలూయా తండ్రి. ఓకే, రూతు ఒక విధేయత ప్రియులారా మనం చూసినట్లయితే చాలా అంటే నవమి చెప్పిన మాటకు రూతు ప్రియులారా ఎవరైనా వెళుతారు, రాత్రి వెళ్ళమని చెప్పాం. బోవజీ దగ్గరకు రాత్రి వెళ్ళమని చెప్పారు. నవమి అత్త చెప్పామన్నమాట. కానీ మామూలు అయితే సహజంగా ఎవరు వెళ్ళలేదు. కానీ ప్రియుల మనం చూసినది చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. దాని నుండి చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. రూతును ప్రియుల అంత నమ్మకం ఉంది అనమాట. నయోమికి తెలుసు అనమాట. రూతు జీవితం మనకు తెలుసు. సత్య దేవుని కొరకు గట్టిగా నిలబడామన్నాడు. పరిశుద్ధ దేవుని కొరకు గట్టిగా నిలబడామన్నాడు. అంటే రూతు పడిపోలేదని నయోమికి తెలుసు అనమాట. నయోమికి తెలుసు పరిశుద్ధ కొరకు ఆమె నిలబడతారు, వాక్యం కొరకు నిలబడతారు. కానీ పంపించిన తర్వాత మనం చూస్తున్నాము బోయజు గురించి కూడా నయోమికి తెలుసాము. బోయజు కూడా పరిశుద్ధ కొరకు గట్టిగా నిలబడే వ్యక్తి. ఇప్పుడు ఇద్దరు రాత్రి ఉన్నాం, కానీ మనం చూస్తున్నాము మాట్లాడాం, కానీ పాపం మాత్రం జరగడం లేదు, పాపం చేయలేదు. అంటే వారు పరిశుద్ధ కాపాడుకున్నాం అనమాట. ఇప్పుడు దేవుడి ప్రియులారా మనం కోరుతుంది పాపం చేయడానికి ఉన్న అవకాశాలు ఆపర్చునిటీ వస్తాయేమో, కానీ ఆయన గారి పరిశుద్ధ మనం కాపాడుకోవడమే నిజమైన విశ్వాసి. పాపం చేయడానికి ఉన్న అవకాశాలు చాలా రకరకాల విధంగా మన దగ్గరికి వస్తాయేమో, కొన్ని పరిస్థితులు మనకు తెలియకుండా కానీ తెలిసే రకరకాల విధంగా. కానీ దాని మధ్యలో మనం ఎలా ఉంది? మన పరిశుద్ధ కొరకు నిలబడుతున్నామా? స్తోత్రం. మన వాక్యం కొరకు నిలబడుతున్నామా? లేదంటే మనం పడిపోతున్నామా? నేత్రాశ కానీ శరీరాశ వచ్చి జింపడం వచ్చి పడిపోతున్నామా? కాబట్టి పరిస్థితులు ప్రియులారా అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రం కాదు పరిశుద్ధత. మన ఇంటి లోపల ఉన్నప్పుడు, రూమ్ లోపల ఉన్నప్పుడు, మీరు ఒంటరి ఉన్నప్పుడు మీరు పరిశుద్ధంగా బ్రతుకుతారు. కానీ ఇంటిలో ఉన్నప్పుడు కూడా కొందరు అప్పుడు కూడా ఆలోచనలో అభ్యంతరమైన ఆలోచన చేస్తున్న వారు కూడా ఉండొచ్చు. కాబట్టి ప్రియులారా లోపల ఉన్నా సరే, బయట ఉన్నా సరే, పరిస్థితులు ఏదైనా సరే, కానీ పరిశుద్ధ కొరకు మనం గట్టిగా నిలబడుతున్నామా? వాక్యం కొరకు గట్టిగా నిలబడుతున్నామా? దేవుని చిత్తం కొరకు గట్టిగా నిలబడుతున్నామా? వారిని దేవుడు హెచ్చిస్తారు. ఇప్పుడు యోసేపు గురించి కూడా మనం చూడవచ్చు. యోసేపు గురించి కూడా ప్రియులారా మనం చూసినట్లయితే పరిశుద్ధ కొరకు గట్టిగా నిలబడామన్నమాట. అంటే దేవుని మాట కొరకు, అంటే దేవుని అంతా ప్రేమిస్తున్నాం అనమాట. అంటే శరీర ఆశ కంటే, నేత్రాశ కంటే, జీవపు డెంబ కంటే, మనుషులు ఒక మెప్పు మాట కంటే ఎక్కువ దేవుని ఒక మెప్పు కోరామన్నమాట. మనుషులు ఒక మెప్పు కంటే దేవుని ఒక మెప్పు కోరుకోవాలన్నమాట. ఇప్పుడు యోసేపు కూడా అలాగే చేశాం. పోతిఫర్ ఒక భార్య పాపం చేయమని ప్రేరణ ఇచ్చినా గానీ ఆమె ఒక మాట పట్టించుకోలేదన్నమాట. ఆమె మెప్పు కోరుకోలేదు.
జోబ పోయినా పర్వాలేదు, తీసివేసినా పర్వాలేదు, కష్టాలు వచ్చినా శ్రమ వచ్చినా సరే, ఏదైనా సరే ఏసే కొరకు గట్టి, అంటే జీవం కలిగిన దేవుని పరిశుద్ధ కొరకు గట్టి నిలబడామన్నమాట. దేవుడు అది చూస్తున్న దేవుడు అనమాట. దేవుడు మనం చూస్తున్నాం అనమాట. మన పరిశుద్ధ కొరకు నిలబడుతున్నామా, వాక్యం కొరకు నిలబడుతున్నామా, దేవుడు చూసే దేవుడు. కాబట్టి చూస్తున్న దేవుడు ఏం చేశారు? తర్వాత మనం చూస్తున్నాము, చెరసాలు యోసేపును బంధించాం, అంటే ఫిజికల్ గా బంధించాము, అయినప్పుడు కూడా స్పిరిచువల్ గా బంధించబడలేదన్నమాట. సాతానుకు మన ఏంటది ఆత్మీయంగా బంధించుకోవడం. ఫిజికల్ కూడా ఈ కాలంలో కొందరును బంధిస్తున్నట్టు మనం వినబడుతుంది. సరే, అయినప్పుడు కూడా స్పిరిచువల్, మెయిన్ గా స్పిరిచువల్ బంధకంగా అది ఘోరమైనది అనమాట. కాబట్టి ఆత్మీయంగా ప్రియుల యోసేపును బంధించలేదు సాతాను. ట్రై చేశామన్నమాట. పాపములు పడేసి దురాశ, దెయ్యం ప్రయత్నం చేశామన్నమాట. కానీ యోసేపు వాక్యం కొరకు గట్టిగా నిలబడిన కాబట్టి పడిపోలేదు. చెరసాల్లో అన్నప్పుడు, చెరసాల్లో ఏసియం అయినప్పుడు కూడా చెరసాల్లో కూడా గొప్ప పరిచయం చేశామన్నమాట. దేవునికి స్తోత్రం. అంటే చెరసాల్లో కూడా పరిచయం, చెరసాల్లో ఉన్న వారిని కూడా దేవుడు తన వైపు మళ్ళించామన్నమాట. అంటే దేవుని యొక్క దయ, మనుషుల యొక్క దేవుని యొక్క దయ ప్రియులారు మనం అనుభవించారని పరిశుద్ధ కొరకు నిలబడాలి. ఇప్పుడు యోసేపు ప్రియులారు మనం చూస్తుంటే కొందరు మనుషులు దయ పొందలేనప్పుడు కూడా దేవుని దయ పొందాము. ఇంకా ఆ చెరసాల్లో ఉన్న లీడర్ ఒక దయ కూడా పొందామన్నమాట. తర్వాత చెరసాల్లో కూడా దేవుడు బలంగా వాడుకున్నారు. తర్వాత కాబట్టి ప్రియుల మనం తర్వాత దేవుడు హెచ్చించామన్నమాట. కాబట్టి పరిశుద్ధ ప్రియుల చాలా ప్రాముఖ్యం. దేవుని చిత్తం చాలా ప్రాముఖ్యం. దేవుని కొరకు మనం నిలబడడం చాలా ప్రాముఖ్యం. దేవుడే హెచ్చిస్తాడు, మనుషులు కాదు. మనుషులు ఈ రోజు ఒక పోస్ట్ ఇస్తారు, తర్వాత తీసివేస్తారు. కానీ దేవుడు హెచ్చించిన స్థాయిలో నేను మీరు ఉంటే ఎవరు తీసివేయడానికి వీల్లేదు. కాబట్టి అందుకొరకు ప్రియులారా మనం దేవుల్లో ఆధారపడాలి, దేవుల్లో ఆధారపడాలి. కాబట్టి దేవునితో కలిసి మనం బ్రతుకున్నప్పుడు దేవుని దయ అనుభవించినట్టు, మనుషుల దయ అనుభవించినట్టు దేవుడే కార్యం చేస్తాడు. ఎందుకంటే మన దేవుడు సర్వాధికారి అనమాట. దేవునికి ఏ హృదయమైనా సరే మార్చుకోవడానికి దేవునికి సాధ్యం. ఎందుకంటే మన దేవుడు అంత శక్తి సామర్థ్యం కలిగిన దేవుడు అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా యేసుక్రీస్తు అధికారానికి మనం లోబడాలి. తండ్రి చిత్తం అదే అనమాట. యేసుక్రీస్తు అధికారానికి మనం లోబడాలి, యేసుక్రీస్తుకు మనం లోబడాలి అనమాట. దేవునికి స్తోత్రం. దానిలో ఫెయిత్ఫుల్ ఉండే చాలా మంది చెప్తారేమో మన గురించి, మీరు ఎదగలేదు, మీరు మంచి రాదు, రకరకాలు మనకు వ్యతిరేకంగా శాప మాటలు కూడా రకరకాలు ప్రజలు చెప్తారేమో. కానీ ఒక్కటి ప్రియులారా, ఒక్క యేసుక్రీస్తు వైపు చూడాలి, యేసుక్రీస్తు స్వరం వినాలి, దానికి లోబడి బ్రతుకుతున్న వ్యక్తి ఉంటే ఏ శాపం మన మీదే పని చేయలేదు, శాపాలు తొలగిపోతాయి అనమాట. హల్లెలూయా. శాపం మన మీద నిలబడలేదు. ఎవరైనా సరే ఒకవేళ అధికారంలో ఉన్న వ్యక్తి శపించినా గానీ అది కూడా పని చేయకుండా దేవుడు, సర్వాధికారి దేవుడు మనల్ని కాపాడుతారు. కాబట్టి ఇప్పుడు మన యేసుక్రీస్తు రక్తంలో ఆధారపడడం చాలా ప్రాముఖ్యం అనమాట. యేసుక్రీస్తు రక్తం, యేసు నామం, యేసుక్రీస్తు వాక్యం కొరకు ఈ కాలంలో ప్రియులారా మనం గట్టిగా నిలబడాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి దాని కొరకు పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనను బలపరిచినాక, మన ఆత్మను బలపరిచినాక, కాబట్టి ప్రియులారా మనం వాక్యం కొరకు నిలబడదాం, పరిశుద్ధ కొరకు నిలబడదాం. కాబట్టి ప్రియులారా మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు గాని అది ఎండ నుండి వారికి అందరికీ, అంటే సంఘములో ఉన్న వారికి, అలాగే ప్రియులారా మన భూమిలోని ప్రతి ఒక్కరికి మీ ఆత్మ వెలిగించబడి దానికి ఆశీర్వాదం మీరు మాత్రం కాదు, మన కోరిక అనేది, ప్రార్థన కోరిక అనేది నేను దీవించబడాలి అనే ఉద్దేశంతో మీరు వచ్చారేమో. కానీ దేవుని ఒక ఉద్దేశం, దేవుడు మనల్ని తప్పకుండా దీవిస్తాడు. ఎలాగ దేవుడు దీవించాడు? తండ్రి దేవుడు యేసుక్రీస్తును ఇచ్చి దీవించామన్నమాట. ఉండని మన దీవెన పొందిన వారు, యేసుక్రీస్తును కలిగిన వారందరూ దీవించబడిన వారం అనమాట. దీవెన ఉంది మనలో. కాబట్టి దేవుడు ప్రియుల ఉద్దేశం మనల్ని మాత్రం దీవించడం కాదు, మన దీవిస్తాడు. అనేకులు నా ద్వారా, మీ ద్వారా అనేకులు దీవించాలని దేవుడు కోరుతుంది. ఆ హృదయం దేవుడు మనకి అనుగ్రహిస్తాడు అనమాట. మన ప్లాన్ అనేది నా ఇంటి వారు మాత్రం దీవించబడాలని మన ఒక చిన్న ప్రణాళికతో మనం ఉన్నారేమో. దేవుడు దాన్ని తీసివేస్తాడు. దాన్ని దేవుడు ఏం చేస్తాడు? మన దీవిస్తాడు. అనేకులు దీవించినట్టు దేవుడు మారుస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ దేవుని చిత్తం అనమాట. మీరు మన ఇంటి వారు కూడా దీవించబడతాయి, చుట్టాలందరూ దీవించబడతాయి. క్రిస్తువుని కలిగి ఉండే చుట్టాలు కూడా దీవించబడతాయి, పొరుగువారు కూడా దీవించబడతాయి. ఇంకా రాష్ట్రం, దేశం కూడా దీవించబడిన స్థాయిలో ఉండాలి అని ప్రియులారా ప్రభు కోరుతుంది. అందుకొరకు ప్రభు చెప్పారు, యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అని రాయబడింది అని దేవుడు ప్రభు చెప్పామన్నమాట. దేవునికి స్తోత్రం. అంటే దేవుని ప్రియులారా చూడండి, చాలా గొప్పది అనమాట, చాలా చాలా గొప్పది అనమాట. మన ఊహకు అందరినది అనమాట. అంత గొప్ప ప్రణాళిక కలిగి తండ్రి దేవుడు ఉన్నామన్నమాట, యేసే ఉన్నామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం
కాబట్టి వెలిగించబడిన తర్వాత మనుషులు దీపం వెలిగించి కొంచెం క్రింద పెట్టరు గాని అది ఇంట నుండి వారికి అందరికీ వెలిగించుడకై దీపస్తంభం మీదనే పెట్టుదురు దేవునికి స్తోత్రం. కాబట్టి మనం తప్పుడు నిర్ణయం చేయవద్దన్నమాట. దేవుడు మన అంజనంగా దీవిస్తాడు, పైకి తీసుకొని వెళతాడు. తప్పుడు నిర్ణయాలు చేయవద్దు. కాబట్టి దేవుడు యేసుక్రీస్తును హైలైట్ చేయడానికి మనకు దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు అవకాశం ఆడుకోవాలి. కానీ కొందరు తప్పుడు నిర్ణయం ముందే నిర్ణయిస్తున్నారు కాబట్టి అది జరగలేదన్నమాట, అది ఫెయిల్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే మనం తప్పుడు నిర్ణయం ఇప్పుడు తప్పుడు నిర్ణయం దేశం తీసుకోవద్దనమాట. మన హోలీ స్పిరిట్ ఆధారపడి ప్రభు మీరు ఏం చెప్తారో మీ నడిపింపు నాకు కావాలి అని మనం ప్రార్థన చేయాలి. లేదంటే మనల్ని మనం నడిపించినట్టే లేదు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం పరిశుద్ధాత్మలో ఆధారపడదాం. ఒకటి యేసుక్రీస్తును గురించి చెప్పడానికి దేవుడు తప్పకుండా మనకు కృప ఇస్తాడు. అప్పుడు మనం హైలైట్ చేసుకోవాలి. యేసుక్రీస్తును మనం చెప్తున్న వాళ్ళది మన దీవించబడితే అనేకులు దీవించబడతాయి అనమాట. ఇప్పుడు ఏ రోజు నేను మీతో వాక్యం చెప్తానంటే కొందరు నాతో యేసుక్రీస్తు గురించి చెప్పానమాట. అప్పుడు వినే స్థాయిలో లేదు, నేను నా మనసు దానికి వ్యతిరేకంగా ఉన్నా. కానీ ఆయన కానీ దేవుడు కృపని బట్టి దేవుడు రక్షణ ఇచ్చామన్నమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం ప్రభు గురించి పడినంతకాలం మనం చెప్పాలి, పరిశుద్ధాలు నింపబడి చెప్పాలి, యేసుక్రీస్తు గురించి మనం చెప్పాలి. ఇప్పుడు కొందరు నమ్ముతారేమో, మన సువార్త గుడ్ న్యూస్ ప్రకటించినప్పుడు కొందరు నమ్మలేదేమో, నమ్ముతారేమో. అయినా కానీ కొందరు వినలేదు అంటే, నమ్మడం లేదు అంటే మనం విసిగిపోవద్దు. మనం ప్రార్థన చేయాలి, మరలా చెప్పాలి, ప్రార్థన చేయాలి, మరలా చెప్పాలి, ప్రార్థన చేయాలి, మరలా చెప్పాలి. ఎందుకంటే అపవాదికరులు లేమైపోవాలి అనమాట. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా మనం ప్రార్థన చేయాలి, బలంగా ప్రార్థన చేయాలి, పరిశుద్ధాత్మ నింపబడి యేసుక్రీస్తు గురించి చెప్తూనే ఉండాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు దేవునికి స్తోత్రం. తప్పకుండా ఒకరోజు కార్యం జరుగుతుంది అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసుక్రీస్తు గురించి చెప్పే విషయంలో ప్రియులారా మనం తగ్గిపోవద్దు. దేవునికి స్తోత్రం. దేవుడు బలపరుస్తాడు, అభిషేకంతో నింపుతాడు. క్రీస్తు గురించి ఎవరైతే ప్రవేశిస్తారో వారికి ఎక్కువ అభిషేకం దేవుడు ఇస్తాడు, ఎక్కువ బలం ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మన క్రీస్తు కొరకు నిలబడదాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇంకా ఒక వాక్యం కూడా 16వ వచనం, మనుషులు మా వాక్యం కూడా చదువుతున్నాను. అదే 16వ వచనం. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఎస్, ఇక్కడ కూడా తప్పుడు నిర్ణయం చేయవద్దనమాట. అంటే మన పరిశుద్ధాత్మతో యేసుతో కలిసి బ్రతుకున్నప్పుడు మండించబడుతుంది. మన మంచి క్రియలు చేయాలని మనకు ఆలోచన వస్తుంది, అది చేయాలన్నమాట. మంచి క్రియలు చేయాలి. కాబట్టి అప్పుడు వారు వీరు చూస్తారని అనుకొని చేయకుండా ఉండవద్దు అన్నమాట, చేయాలన్నమాట. పరిశుద్ధాత్మడు ప్రేరణ ఇచ్చినప్పుడు మంచి క్రియలు చేయాలన్నమాట. ద సేమ్ వే లెట్ యువర్ గుడ్ డీడ్స్ షైన్ అవుట్ ఫర్ ఆల్ టు సీ సో దట్ ఎవ్రీవన్ విల్ ప్రేస్ యూ హెవెన్లీ ఫాదర్. కాబట్టి పరిశుద్ధాత్మ నింపబడి మంచి క్రియలు మనం చేసేవారు ఉండాలి. చెడు క్రియలు కాదు, కీడు కాదు, మంచి క్రియలు మేలు చేసేవారు ఉండాలి అనమాట. కాబట్టి అది చేస్తున్నట్టు దేవుడు కృప చూపిస్తాడు. అప్పుడు ఏమవుతుంది, వెలుగు బయటకు వచ్చినట్టు అనమాట. కాబట్టి మనం చూస్తున్నాము, ఇక 6వ అధ్యాయం మొదటి వచనం, మత్తయి సువార్త 6వ అధ్యాయం మొదటి వచనంలో రాయబడింది, మనుషులు ఎదుట మీరు చేయవద్దని రాయబడింది. అంటే మన హృదయంలో ఉన్న ఇంటెన్షన్, అంటే మన ఉద్దేశం చాలా ప్రాముఖ్యం. అంటే మన పేరు కొరకు నేను ఏదో చేస్తున్నామని చూపొద్దు అనమాట. కానీ మనం చేయాలి, మనుషుల ముందు చేయాలి, యేసయ్య నామం కొరకు. యేసయ్య నామం ఇంకా గణపరచబడినట్టు, యేసయ్య నామానికి మహిమ వచ్చినట్టున్న మంచి విషయాలు మనం చేయాలన్నమాట. అలాంటి విషయాలు మనం మాట్లాడాలి. యేసయ్యకు ఇంకా పేరు తెచ్చినట్టు, యేసయ్య నామం ఇంకా మహిమపరిచినట్టు మంచి విషయాలు ప్రియులాలు మనం చేయాలన్నమాట. దేవునికి స్తోత్రం. చెడు విషయం కాదు, మంచి విషయం మనం చేయాలి. అప్పుడు ఏమవుతుంది, మన తండ్రికి మహిమ వస్తుంది అనమాట. మన జీవం గల దేవునికి మహిమ వస్తుంది. అది చేయాలని రాయబడింది. కాబట్టి చేయవద్దు, ఏం చేయవద్దు, మన పేరు కొరకు స్వార్థ కొరకు చేయవద్దు అనమాట. కానీ చేయాలి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనం డిసైడింగ్ ఉండాలి. కొందరు మనం చూస్తున్నదే, కొందరుకు అనాథలకు బోధన పెడుతున్న వారు ఉన్నారు, వారు బహిరంగ పెడుతున్న వారు ఉన్నారు, బ్యాగ్ ఇచ్చేవారు ఉన్నారు, బట్టలు ఇచ్చే ఉన్నవారు ఉన్నారు, రకరకాల విధంగా సహాయం చేసేవారు కొందరు చూపిస్తారన్నమాట, కొందరు చూపలేరు. సరే, కాబట్టి ఇప్పుడు ఇలా మనుషుల ముందు చూపడం తప్పు కాదు. కానీ యేసయ్య మీరు ఎంత గొప్ప దేవుడు, ఎంత ప్రేమ కలిగిన దేవుడు అని ఆ దేవుని నామం మహిమ కొరకు మనం మనుషుల ముందు చేయాలని బైబిల్లో రాయబడింది. కానీ చేయకూడదు మన పేరు కొరకు, నా పేరు కొరకు, లేదంటే మన సొంత పేరు కొరకు మాత్రం ఏదైతే మనం చేస్తున్నారో అది చేయవద్దని బైబిల్ రాయబడింది. కానీ మనం చేయాలి, యేసయ్య మీరు ఎంత గొప్ప దేవుడు అని చూపడానికి మనం చేయాలి అనమాట. కాబట్టి ఇది ఇప్పుడు ఇలా మనం పరిశుద్ధాత్మలో ఆధారపడాలి. కాబట్టి దేవుడైతే దేవునికి తెలుసు మనం ఎవరు మేలు కొరకు చేస్తున్నారని దేవునికి తెలుసు. మన ఒక మెప్పు కొరకు మనం చేస్తున్నామా, లేదంటే ప్రభు నామాన్ని మహిమపరచడానికి కొరకు మనం చేస్తున్నామని ప్రభువుకు తెలుసు అనమాట. అంటే దేవుని మెప్పు కొరకు మనం చేయాలన్నమాట. దేవుని నామ ఇంకా నా ద్వారా మీ ద్వారా ఇంకా మహిమపరచబడినట్టు
మనం మంచి విషయాలు ప్రజలు ముందే చేయాలని బైబిల్లో రాయబడింది. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనం ప్రార్థన చేస్తాం. ఈ కాలంలో మనకు అనేకులకు యేసుక్రీస్తు నామం గొప్ప నామం కాబట్టి ఆ నామం మహిమ అనేకులకు మేలు చేస్తున్నట్టు దేవుడు మనల్ని అభిషేకించినాక, అలాంటి కృపదేవుడు మనకు అనుగ్రహించినాక ప్రియులారా, మనం కాబట్టి ప్రాముఖ్యమైన విషయం, మన ఆత్మ మండించబడుతున్న కొలది మనం దాగి ఉండవద్దు అనమాట. తప్పుడు నిర్ణయం చేసుకొని దాగి ఉండవద్దు. మనం దేవుడు హెచ్చిస్తున్నప్పుడు మనమే తప్పుడు నిర్ణయం చేసుకొని కింద వెళ్ళి కూర్చోవద్దు అనమాట. పరిశుద్ధాత్మతోడు ఎంత హెచ్చిస్తున్నా దానితో పాటు పరిశుద్ధాత్మతో కలిసి మనం కూడా నడవడం నేర్చుకోవాలి అనమాట. కాబట్టి తప్పుడు నిర్ణయం ఇలా దేశే మనం తీసుకోవద్దు. అది ఏసే మాటకు వ్యతిరేకమైన పని అనమాట. మంచి నిర్ణయం తీసుకోవాలి. పరిశుద్ధాత్మదేవ మీరు ఎంత హెచ్చించిన కొలది నేను మీతోనే వస్తాను, ప్రభు మీతోనే నేను నడుస్తాను. లేదు, అది గొప్పది అనమాట. ఏసే మీరు నన్ను నడిపించు, మీతోనే నేను వస్తాను, మీరు ఎలాగ నడిపిస్తారో నేను అలాగే నడవాలి అనమాట. దేవునికి స్తోత్రం. అదే దేవుని చిత్తం అని ప్రియులారా మనం అర్థం చేస్తాం. కొందరేమో తప్పుడు నిర్ణయం బట్టి ఆకసాయికో రాదు. ఇప్పుడు మనం అలా ఉండవద్దు అనమాట. ప్రభు మనం తప్పు కూడా నడిపిస్తారు, దాన్ని బట్టి ప్రియులారా మనం ముందుకు నడవడం నేర్చుకోవాలి అనమాట. దేవునికి స్తోత్రం. ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధంగా మా ప్రేమ కలిగిన తండ్రి దేవా, మీరు మాకు అనుగ్రహించిన మంచి రోజుని బట్టి స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాం తండ్రి దేవా. పరిశుద్ధులందరిని బట్టి కూడా ఈ మీటింగ్ లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. ఈ వాక్య పరిచర్యలో, ఈ ప్రార్థనలో, ఆరాధన పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని బట్టి దేవా మిమ్మల్ని మేము ఆరాధిస్తున్నాం తండ్రి. విన్న వాక్యం తల్లి దేవా నూరందుల ఫలించినట్టు దేవా కృపా దేవా దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇలాగే దేవా మొదటిగా దేవా ప్రియ చెప్పినట్టు తండ్రి మీ రాజ్యానికి ఇవ్వడం చాలా గొప్పదైన విషయం గురించి మాట్లాడాము. వాక్య జీవమ ఆత్మలాగా మార్చము. అలాగే దేవా ఇప్పుడు కూడా మేము విన్న వాక్యం పరిశుద్ధాత్మద వాక్యం జీవమ ఆత్మలాగా మార్చము తండ్రి. అనేకులకు తండ్రి ఈ కాలంలో మేలు చేసే వ్యక్తులుగా తండ్రి అలాంటి అభిషేకంతో నింపమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా ఆత్మాధ్యంగా బలపరచమండి. హోలీ స్పిరిట్ ప్రతి ఒక్కరిని బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరైనా దేవా తప్పుడు నిర్ణయాలు చేసుకునే వారు ఉండే తండ్రి, దాని నుండి విడిపించము తండ్రి. మంచి నిర్ణయాలు చేసుకొని పరిశుద్ధాత్మతో కలిసి యేసుతో కలిసి ముందుకు ఆమె వెళ్ళడం దేవా. హోలీ స్పిరిట్ దేవా కృప తండ్రి అదేవిధంగా దయచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా మీ కృప లేకుండా ఏది సాధ్యం కాదు ప్రభా. మా కృప దేవా దయము తండ్రి దేవా. మేము బ్రదర్నంతగా పరిశుద్ధ కోరు గట్టిగా నిలబడినట్టు వాక్యం కోరు గట్టిగా నిలబడే అభిషేకంతో మమ్మల్ని ఇప్పుడే నమ్మమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఓహిబనసిగా ఆరాధన కరగరబినే సుగోరు కోరబినే. అలాగే ప్రభా మీరు ఇచ్చిన ఆశీర్వాదాలు తండ్రి అది మా ఆత్మలో మాత్రం ఆకుండా తండ్రి మా ఆత్మ నుండి అది బయటకు రిలీజ్ అయినట్టు దేవా కృప దేవా దయచేము తండ్రి. యేసు నామములో తండ్రి ప్రజల కొరకు ప్రత్యేక ప్రార్థన చేస్తున్న ప్రాణములో గాయపరచబడిన స్థాయిలోని వారు ప్రాణం ఇప్పుడే యేసులో స్వస్థ కలగడాకని ప్రార్థన చేస్తున్నాం. మనసు స్వస్థపరచబడినాక భావోద్యం చిత్తం యేసు నామములో స్వస్థపరచబడినాక అని ప్రార్థన చేస్తున్నాం. ప్రాణములో ఉన్న ప్రతి దుఃఖం, నిరాశ, బాధలు, టెన్షన్ ఇప్పుడు యేసులో వెళ్ళిపోయినాకని ప్రార్థన చేస్తున్నాం. యేసులో అవిశ్వాస అనుమానాలు లయమైపోయినాకని ప్రార్థన చేస్తున్నాం. యేసు నామములో పరిశుద్ధాత్మ నదులు ప్రతి ఒక్కరి నుండి ఆశీర్వాద నదులు సమృద్ధి అది ప్రవేశినాకని ప్రార్థనిస్తున్నాం. ఈ జీవితంలో నది అనుభవంలో యేసులో ఇంగ్రసవునాకని ప్రార్థనిస్తున్నాం. దేవా ప్రతి ఒక్కరిని ఇప్పుడే నూతన అభిషేకంతో హోళీసిపతి నింపమని ప్రార్థనిస్తున్నాం. ప్రభా కుమ్మరించుమతండి, ఆత్మతో నింపముతండి. పరిశుద్ధాత్మ దువా యేసు మీ ఆత్మతో కుమ్మరించుమతండి. మీ ప్రేమ సువార్త తండ్రి అదేగా ప్రేరించినట్టు తండ్రి నూతన అభిషేకంతో ఉదయకాలం నింపమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఎస్ ఫాదర్ హోళీస్ ఫిల్లోడ్ అంత్యకాలంలో కడవరి కాలంలో నేను ప్రతి ఒక్కరిను ఆత్మతో కుమరిస్తామని వాగ్దానం చేస్తున్న ప్రభు తండ్రి నింపమతండి. తండ్రి దేవా మీ ప్రేమ తండ్రి మా ఆత్మ నుండి ఓవర్ఫ్లో అవునాకని ప్రార్థనిస్తున్నాం. జీవితంలో నదులు పరిశుద్ధమైన నదిని ప్రవేశినాకని ప్రార్థనిస్తున్నాం. గొప్ప మెరకులు జరిగినాక, అద్భుతాలు జరిగినాక, ఆశ్చర్యకార్యాలు ఐ మీన్ యేసు నామములో తండ్రి మందరి ద్వారా జరిగినాకని ప్రార్థనిస్తున్నాం. గొప్ప జీవం తో పరిశుద్ధాత్మ దేవా ఇప్పుడే నింపమని ప్రార్థనిస్తున్నాం. ఓకే ఆరాధన దేవా మీటింగ్ లో పాల్గొంటున్న వారు కూడా ఇద్దరు కొరకు ప్రార్థన చేసినప్పుడు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సుదేకర్యాలు యేసు నామములో జరిగినాకని ప్రార్థనిస్తున్నాం. అందరం ప్రతి ఒక్క వ్యక్తికి ఆత్మ హోలీ స్పిరిట్ మండించమని ప్రార్థనిస్తున్నాం. దేవా స్తోత్రం. అపవాది క్రియలు సంపూర్ణంగా లేమైపోయినాకని ప్రార్థనిస్తున్నాం. ప్రతి ఒక్కరిని ప్రభావ మీరు అభిషేకించి బలంగా మీరు వాడుతున్నట్టు వందనాలు కాబట్టి బలంగా వాడుకోమని ప్రార్థనిస్తున్నాం. దేవా నేను మనుషులు పట్టేవారుగా మారుస్తామని చెప్పినట్టు అనేక ఆత్మలు సంపాదించినట్టు దేవ అభిషేకించి ఉందండి. ప్రతి ఒక్కరిను వాడుకోమని ప్రార్థనిస్తున్నాం. దేవా ఈ రోజు మీ నామలు దీవిస్తున్నాం, గుడిస్తున్నాం, వారు ప్రతి ఒక్కరిని దీవిస్తున్నాం, రక్తంగా దవిస్తున్నాం. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నందు ప్రియమైన వారలారా, మినిస్ట్రీస్ ద్వారా అనేకులు దీవించబడుతున్నారు. ఈ ఛానల్ ద్వారా దేవుని సత్యవాక్యం
పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అభిషేకించబడిన దైవజనులైన టిఆర్ రతీష్ గారు మరియు సిస్టర్ దేవి రతీష్ గారులచే అందించబడును. మరియు ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.